మీ వయస్సు 50 దాటుతోందా? లైంగికంగా పటుత్వం తగ్గిందేమో అనే అనుమానం, లైంగికంగా భార్యతో కలిస్తే ఏదైనా సమస్య వస్తుందేమోననే భయం, ఇట్లాంటియన్నీ మీకున్నట్లయితే ఈ ఇంటర్వ్యూ మీకోసమే. ఎప్పట్లాగే మన గాడ్ ఆఫ్ సెక్స్ డాక్టర్ ఆశిష్ రెడ్డి గారు ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. సో, వాళ్ళు మీకు పూర్తి ధైర్యాన్ని, భరోసాని ఇవ్వనున్నారు. రండి. హాయ్ వ్యూయర్స్! వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. సో, మనలో చాలామందికి 50 దాటగానే మరి భార్యతో కలవచ్చో లేదో, సమాజం ఏమనుకుంటుందో, డాక్టర్ల దగ్గరికి వెళ్తే పటుత్వం తగ్గింది గదా! ఎట్లా? నాకు పెళ్ళై భార్య చనిపోయి 10 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ రెండో పెళ్లి చేసుకుంటే ఆ భార్యని నేను సుఖపెట్టగలనా? ఇవి 50 దాటిన వాళ్ళ సమస్యలైతే, షాకింగ్‌గా అతి తక్కువ వయసులో ఉన్నవాళ్ళు కూడా నెలకొకసారి కూడా కలవని కొన్ని సందర్భాలు గూడా చూస్తున్నాం. మరి ఈ సమస్యలు ఎందుకొస్తున్నాయి? ప్రాబ్లమ్ ఏంటి? అయితే మీకిక్కడ విషయం జెప్పాలి. డాక్టర్ ఆశీష్ రెడ్డి గారి దగ్గర మనం ఎన్నో సార్లు అనుకున్నాం. ఎన్నో ఇంటర్వ్యూలు మన సంచలనమైన ఇంటర్వ్యూలు చూసాం గదా! 90 ఏళ్ళొచ్చినా సరే మీరు బ్యాటింగ్ బ్రహ్మాండంగా జేయొచ్చని భరోసా ఇస్తున్నారాయన. సో, మీ సెకండ్ ఇన్నింగ్స్‌కి ఎట్లాంటి ప్రాబ్లమ్ లేదు. హ్యాపీగా స్టార్ట్ చేయొచ్చని ఆయన భరోసా ఇస్తున్నారు. మరి ఎలా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. హలో అండి. ఎలా ఉన్నారు సార్? సార్ గుడ్. సో, వండర్‌ఫుల్ సార్. అంటే మా కాలర్స్ చాలామంది గూడా సార్. సో, 40, 50 దాకా ఎలాగోలా నెట్టుకొస్తున్నారు. సార్. చెప్పట్లేదు గానీ, సార్. సార్. 50కి రాగానే స్ట్రక్ అయిపోతున్నారు. అమ్మో! హ్మ్. ఏదో జరుగుతోంది అని. హ్మ్. సో, ఏంటి సార్ అంటే 50 దాటగానే ఇక సెక్స్ మానేయాలా? నో. నో. దానికేమన్నా లిమిట్ ఉంటుందా? ఏజ్ లిమిట్? అసలు ఇంపాసిబుల్ అండి. జనరల్లీ ఏ ఏజ్‌లో అన్నా గాని సెక్స్ చేయడానికి ఎటువంటి ఇష్యూస్ ఉండవు. ఓకే. సో, ఓన్లీ వాళ్ళ మైండ్‌లో ఏందంటే డిఫరెంట్ ఇష్యూస్ వల్ల వాళ్ళ యెస్. మైండ్‌లో అట్లాంటిది ఒకటి జరుగుతది అనుకుని భయపడడం ఒకటి. రెండోది వేరోళ్ళు ఏమనుకుంటారో, పిల్లలు పెద్దగా అయిపోయారు. వాళ్ళు ఎగ్జాక్ట్‌లీ. వాళ్ళేమనుకుంటారో ఇట్లాంటి చాలా ఇష్యూస్ ఉంటాయి. ఓకే. మేజర్ ఈ మధ్య కాలంలో ఎక్కువ చూస్తుందంటే డయాబెటిస్ వల్ల గానీ, లేకపోతే కరెక్ట్. సివియర్ హైపర్ టెన్షన్ యెస్. వల్ల గానీ, అన్నిటికంటే దీనికంటే బాగా స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఎక్కువైపోతున్నాయి. అంటే వాళ్ళ మానసిక ఒత్తిడి ఎంత అంటే వర్క్‌లో గానీ, అవును. లేకపోతే ఫ్యామిలీ స్ట్రెస్‌లో గానీ, ఎనీ ఫైనాన్షియల్ ఇష్యూస్ గానీ, ఇది చాలా ఎఫెక్ట్ పడతది మన అంగస్తంభన పైన. కరెక్ట్. సో, మనం మైండ్ చాలా ఫ్రీగా పెట్టుకోవాలి. ఓకే. అండ్ దెర్ ఈస్ నో ఏజ్ లిమిట్. ఏ ఓకే. ఏజ్‌లో అన్నా హ్యాపీగా సెక్స్ చేసుకోండి. దానివల్ల ఎటువంటి సమస్య లేదు. ఓకే. దానివల్ల బెనిఫిట్సే ఉంటాయి. అంటే లాంగ్ లైఫ్ ఉంటుంది. ఓహ్! షుగర్స్ కంట్రోల్‌లోకొస్తాయి. ఓహ్! నార్మల్‌గా మనకి హైపర్ టెన్షన్ తగ్గుతుంది. ఓకే. అన్నిటికంటే ఇంపార్టెంట్ మేల్స్‌లలో ప్రాస్టెటిక్ హెల్త్. అచ్చా! అంటే చాలా మగవాళ్ళలో వచ్చే కామన్ క్యాన్సర్స్‌లలో ప్రాస్టేట్ క్యాన్సర్ ఒకటి చాలా కామన్. సార్. ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ కూడా రెగ్యులర్ సెక్స్ చేసే వాళ్ళలో చాలా రేర్‌గా వస్తది. ఓకే. అంటే మనం ఒక మేజర్ క్యాన్సర్‌ని అవాయిడ్ చేయొచ్చు. రెగ్యులర్ ఓకే. సెక్స్ చేయడం వల్ల. ఓకే. ఎందుకంటే ఒక్కసారి మనకి వీర్యం రిలీజ్ అయినప్పుడు కంప్లీట్‌గా ప్రాస్టెటిక్ ఫ్లూయిడ్ గానీ, సెమినల్ వెసికల్ ఫ్లూయిడ్ గానీ ఇవన్నీ రెగ్యులర్‌గా రిలీజ్ అయితుంటే ఎప్పుడు ఫ్రెష్‌గా స్టార్ట్ అయితుంటది. ఓకే. ఒకవేళ ఫ్రెష్‌గా స్టార్ట్ కాకపోవడం వల్ల అదంతా లోపల అక్యుములేట్ అయ్యి ఓకే. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ దానివల్ల ఒకదాని తర్వాత ఒకటి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే. సో, రెగ్యులర్ సెక్స్ చేయడం వల్ల ఏజ్ వచ్చిన తర్వాత ప్రాస్టేట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అయితుంది. అండ్ వాళ్ళ జనరల్ హెల్త్ అంతా బావుంటది. అంటే ఓకే. షుగర్స్ అన్నీ కంట్రోల్‌లోకొస్తాయి. ఓకే. యాహ్! సూపర్. సార్ మొన్న ఒక పేపర్‌లో జూసాను. ఆ! షుగర్ డాడీస్, షుగర్ మమ్మీస్ అవును. అని అవును. 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 చూసారా మీరు ఆ వార్త? ఆ! ఏమన్నా ప్రాబ్లమా అండి? ఈ నో. అబ్సల్యూట్‌లీ నో అండి. ఓకే. ఒక్కటి ఏ ఏజ్‌లో ఎవరు సెక్స్ చేద్దాం అనుకుంటే దట్స్ దేర్ పర్సనల్ చాయిస్. రైట్. దాంట్లో మనం జడ్జ్ చేయనీకి లేదు. ఓకే. ఒక్కటి మా వరకు ఒకటి చెప్పేదంటే బీ సేఫ్. రైట్. ఎనీ లైంగికంగా వచ్చే డిసీజ్ నుంచి కొద్దిగా సేఫ్‌గా ఉండండి. ఓకే. ఐ డోంట్ థింక్ దట్స్ ఎనీ ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఓకే. మీరు సేఫ్‌గా, హ్యాపీగా సెక్స్ చేయండి. చాలా మంది నా దగ్గరకొచ్చే వాళ్ళు ప్రాబ్లమ్స్ చెప్తుంటారు. సార్ నా వైఫ్‌కి ఇంట్రెస్ట్ పోయింది సార్. యెస్. నాకు చాలా ఇంట్రెస్ట్ ఉన్నా గానీ తను సపోర్ట్ చేయట్లేదు. సీ నేను ఫీమేల్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అండర్‌స్టాండ్ చేసుకుంటాను. జనరల్లీ మెనోపాజ్ అయిన తర్వాత ఎస్ట్రోజన్ లెవెల్స్ తగ్గిపోతాయి బాడీలో. కరెక్ట్. కరెక్ట్. తగ్గిపోవడం వల్ల వాళ్ళకి యూనిట్ డ్రై అయిపోవడం వల్ల గానీ, జనరల్లీ మనం ఇప్పటివరకు తెలుసుకుంది టెస్టోస్టెరాన్ లెవెల్స్ కూడా వాళ్ళలో కూడా ఇంపార్టెంటే. ఓకే. అది మగవాళ్ళలోనే కాదు. దాంట్లో యెస్. వాళ్ళలో కూడా డిజైర్ ఫ్యాక్టరే అది. ఓన్లీ హార్మోన్ విచ్ ఈస్ నాట్ గివెన్ ఎ ఫీమేల్ ఇస్ టెస్టోస్టెరాన్. హ్మ్. చాలా చాలా రిసర్చ్ వచ్చినాయి. చాలా అడ్వాన్స్ వచ్చినాయి. వాళ్ళు కూడా టెస్టోస్టెరాన్ ఇస్తే మళ్ళీ వాళ్ళలో ఉత్తేజం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అని చాలా రిసర్చ్‌లో ఉంది.
ఓకే. లేడీస్ వాళ్ళ కూడా. లేడీస్‌లో కూడా. ఓకే. అండ్ వెజరల్ ఎస్ట్రోజన్ లాంటి చాలా మనకి క్రీమ్స్ ఉన్నాయి. ఇవన్నిట్లో ఏమైతే దానివల్ల డ్రైనెస్ తగ్గిపోతది. రైట్. మళ్ళీ వెజన మళ్ళీ నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. దానివల్ల వాళ్ళు రెగ్యులర్‌గా సెక్స్ చేసుకోవడానికి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. సో, సూపర్. ఫీమేల్స్‌లో కూడా చెప్పేది ఒకటే. మగవాళ్ళలో సెక్స్ చేయడం చాలా ఇంపార్టెంట్ కూడా. ఎందుకంటే వాళ్ళ ప్రాస్టేట్ హెల్త్ గానీ, వాళ్ళ డే టు డే రెగ్యులర్ యాక్టివిటీస్ కానీ అండ్ ఫీమేల్ సపోర్ట్ చేయడం చాలా బెటర్. రైట్. యాహ్! రైట్. సూపర్. సార్ ఇంకొకటి మగవాళ్ళలో ముఖ్యంగా 50 ఏళ్ళు హ్మ్. దాటగానే హ్మ్. కొంచెం లైంగిక సామర్థ్యం అవును. తగ్గిపోతుంది. అవును. అవును. సో, ఇది సహజమే అని ఏం చేస్తారంటే, అవును గదా! 50 ఏళ్ళు హ్మ్. అయిపోయినాయి హ్మ్. ఇంకేం హ్మ్. చేస్తాంలే అని మ చాలా వరకు సరిపెట్టుకుంటారు. అవునవును. అంటే నిజానికి అది వయసు ప్రభావమా? లేకపోతే రక్తనాళాల్లో ఏమన్నా ఇష్యూసా? నా వరకు నన్నడిగితే వాళ్ళ మైండ్‌ది ఒక్కటే ప్రాబ్లమ్. ఓహ్! ఓకే. వాళ్ళ శరీరంలో కంటే వాళ్ళ మైండ్‌లోనే ప్రాబ్లమ్. నాకు సూపర్. అవ్వట్లేదు. ఓకే. లేకపోతే ఒక్కసారి ఫెయిల్ అయితే నాకు ఇదే ప్రాబ్లమ్ ఉందనుకోవడం చాలా తప్పు. ఓకే. ఫెయిల్ కాని మనిషి అని ఉండడు సార్. రైట్. 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 ప్రతి ఒక్క మనిషి ఏదో ఒక టైంలో స్ట్రెస్ ఏదో లెవెల్ వన్ రకరకాల అవును. ఆ రోజు వాడి మూడ్ ఎట్లా ఉందో, వాడి స్ట్రెస్ కరెక్ట్. ఎట్లా ఉందో, ఆ రోజు సడెన్‌గా పెర్ఫార్మ్ చేయలేకపోయిండనుకో, ఎక్కువ మంది మన దగ్గరకొచ్చే వాళ్ళ పేషెంట్స్‌లలో అపోజిట్ పార్ట్నర్ చెప్పే వరకి వాళ్ళలో సమస్య ఉందని వాళ్ళు డిసైడ్ కారు. ఓకే. ఓకే. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మెన్‌కేముంది సార్, జస్ట్ ఎజాక్యులేట్ అయిపోతే దే ఆర్ హ్యాపీ. ది అపోజిట్ పార్ట్నర్ ఈస్ ఎ డిఫరెంట్ సినారియో. అంటే ఓకే. వాళ్ళ అపోజిట్ పార్ట్నర్ కూడా సాటిస్ఫై కావాలి అనుకుంటే కాబట్టే వీళ్ళకి డిస్ప్యూట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో, మీరు హ్యాపీగా సెక్స్ చేయండి. ఎటువంటి ఇష్యూస్ అయితే రావు. నాకు తెలిసి మీ సూపర్. మైండ్‌లోనే ఉందది. ఇట్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ. బాగా అబ్సల్యూట్‌లీ ఇన్ దేర్ మంచి మైండ్. అద్భుతమైన మాట యాహ్! చెప్పారు యాహ్! నిజంగా. హ్మ్. ఇంకోటి ఈ మధ్య గ్రే డైవోర్స్ అనేదో వచ్చింది చూసారు కదా! ఆ! పెద్ద వయసులో వాళ్ళు విడాకులు తీసుకోవడం అవునవును. అవును. ఎక్కువైపోయింది. అవును. సో, చాలామంది ఏం చేస్తున్నారంటే మీరన్నట్టుగా హ్మ్. లైంగికంగా భార్యాభర్తల మధ్య అవును. డిస్టర్బెన్స్ అవును. కావచ్చు ఏదో అవును. అయిపోయి 50 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకోవాలి. తోడు కోసం అవును. అనేది అవును. అవును. చాలామంది ఈ అవును. మధ్య అవును. అవును. వెరీ రెండో కామన్. పెళ్ళిళ్ళు చాలా కామన్ అయిపోయింది వెరీ ఇప్పుడు. కామన్. అలాంటి వాళ్ళలో చాలామంది ఒక భయం ఉంది లోపల. అవును. నేను ఇప్పటికి సెక్స్ చేసి ఓ 10 ఇయర్స్ అవుతుంది. మరి ఈమెను చేసుకుంటే ఈమెను తృప్తి పరచగలనా? ఏమన్నా ప్రాబ్లమ్ అవుద్దా? అని చాలా టెన్షన్ వాళ్ళకి. ఈ టెన్షన్ పార్టీని మీరేమంటారు నా వీళ్ళని? దగ్గరకు వచ్చే ఒక 20% పీపుల్‌లో మీరు చెప్పిన సేమ్ కేసెస్ వస్తాయి. ఓకే. 20% ఔట్ ఓకే. ఆఫ్ ఎవ్రీ 100 వావ్! పేషెంట్స్ ఐ సీ 20 పేషెంట్స్ ఇది ఏదో ఒక థాట్‌లో వస్తారు. కరెక్ట్. సార్ 5 ఇయర్స్ అయింది పెళ్లయ్యి. 5 ఇయర్స్ అయింది గ్యాప్ ఆ! వచ్చి సెక్స్ యెస్. చేసి. ఆ! ఈ టైంలో నేను పెర్ఫార్మ్ చేయగలుగుతానా? లేకపోతే ఆ అమ్మాయిని చేసుకున్న తర్వాత నా పరువు ఏమైతది? ఆ అమ్మాయి ఏమనుకుంటది? సింపుల్ అండి అసలు. ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏందంటే మీ స్పాంటేనియస్ ఎరెక్షన్స్ ఎట్లా ఉన్నాయి? ఓకే. మీకు హస్తప్రయోగం చేయడానికి అంగం గట్టిపడుతుంది. నేను అడుగుతాను వీళ్ళని హస్తప్రయోగం చేయడానికి ఎట్లా ఉంది అని. సార్ ఆ హ్మ్. టైంలో ఎరెక్షన్ అయితే బానే ఉంటుంది సార్. నాకేం పెద్దగా ఇష్యూస్ అనిపిస్తలేవు అని. ఓకే. కానీ సెక్స్ చేసేటప్పుడు అగైన్ ఆ ఫియర్ ఫ్యాక్టర్ అంటే నేను చేస్తానా? చేయలేనా? అనే మైండ్‌లో ఉంటే మాత్రం ఎప్పటికి చేయలేరు. ఓకే. ఆల్వేస్ ఇంపార్టెంట్ ఏంది అంటే, మేమేం చేస్తాం ఇట్లాంటి వచ్చిన పేషెంట్స్‌కి షూర్. ఒక్కసారి ఒక పీనల్ డాప్లర్ చేస్తాం. ఓకే. పీనల్ డాప్లర్ చేసి వాల్యూస్ ఉంటాయి. పీక్ సిస్టాలిక్ వెలాసిటీస్ అని ఉంటాయి. ఓకే. అది నార్మల్‌గా బుక్స్ ప్రకారం 35 ఉంటే చాలు. ఓకే. 50 ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత 30-35 ఉన్నా చాలు. అచ్చా! దానికంటే తక్కువ ఉంటే టాబ్లెట్స్ ఇయ్యొచ్చు. లేకపోతే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. షాక్ వేవ్ థెరపీ లాంటివి గాని, లేకపోతే ఏది లేనప్పుడు సర్జరీ చేయొచ్చు. ఓకే. వీళ్ళు 1% కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఓకే. ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. కరెక్ట్. టాబ్లెట్స్ ఒకటే కాదు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకా షాక్ వేవ్ థెరపీ ఉంది. అది రైట్. కాకపోతే సర్జరీస్ ఉన్నాయి. ఓకే. ఏది చేసైనా వాళ్ళని 100% మనం వయబుల్ చేయొచ్చు. ఓకే. 100% ఎప్పుడు లైఫ్‌లో సెక్స్ ప్రాబ్లమ్ రాకుండా చేయొచ్చు. చేయొచ్చు. సో, ఇంకోటి చాలా వెరీ కన్‌ఫ్యూజింగ్‌గా అంటారు చాలామంది. సార్ మీరు చెప్పిన ట్రీట్మెంట్ తీసుకున్నాను. 10 డేస్ అయింది సార్. ఏమి ఎఫెక్ట్ చూపిస్తలేదు. 10 ఇయర్స్‌లో రానిది 10 10 డేస్. డేస్‌లో ఇట్ ఓకే. విల్ టేక్ టైమ్. రైట్. ఓపిక పట్టాలి. కరెక్ట్. ఇన్ని రోజులు ఓపిక పట్టి చాలా మంది షాక్ వేవ్ థెరపీ చేసుకున్న 10 డేస్‌కి ఉరుకొస్తారు. ఆ! సార్ ఏం సార్ చెప్పినవు ఇంత కష్టపడి నేను చేసుకున్నా. ఆ! నాకు ఇంప్రూవ్‌మెంట్ లేదు. ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ టైమ్. కరెక్ట్. మేము ఎందుకు 3 మంత్స్ చెప్తాము. ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్. కరెక్ట్. 3 మంత్స్‌లో మీకు డెఫినైట్‌లీ బెనిఫిట్స్ కనిపిస్తాయి. ఓకే. కొద్దిగా ఓపిక పట్టండి. ట్రస్ట్ చేయండి. ఇంకోటి కొంచెం రిలాక్స్ కూడా ఉండాలేమో. ఆ! రెస్ట్ తీసుకోవాలి ఇప్పుడు బాగా. ఎట్లయిపోతది సార్ చేసుకోంగానే ఇన్ని రోజుల ఫ్రస్ట్రేషన్ అవును. నేను అర్జెంట్‌గా చేసేయాలి. అయిపోయింది నా ట్రీట్మెంట్. ఐ యామ్ రెడీ. అవును. యువర్ 50% వర్క్ అయిపోయింది. కరెక్ట్. 50% మెడిసిన్స్ వాడాలి 3 మంత్స్. ఓకే. వాడితే పర్ఫెక్ట్ అయిపోతారు. రైట్. సో దట్ వి హావ్ టు మైండ్‌లో వెయిట్ పెట్టుకోవాలి. చేయాలి. యాహ్! కరెక్ట్. యాహ్! కరెక్ట్ సార్. యాహ్! అవును. యాహ్! సో ఇంకొకటి సార్ ఇప్పుడు చాలా మందికేంటంటే మనసులో సెక్స్ చేయాలని విపరీతమైన అవును. కోరికుంటది. అవును. కానీ బాడీ సహకరించట్లేదు సార్ హ్మ్. అని ఒక హ్మ్. బెంగ. హ్మ్. హ్మ్. అంటే మెదడు నుంచి సిగ్నల్స్ ఎళ్తున్నాయి అదే. గానీ అదే. అంగం స్పందించట్లేదు. అదే. ఎ ఏంటి నా ప్రాబ్లమ్ అని టెన్షన్ పడుతుంటారు. హ్మ్. వీళ్ళకేం చెప్తారు? సార్ సింపుల్ ఒకటి జనరల్లీ ఈ కేసెస్ ఎవరికంటే సివియర్ డయాబెటిస్ ఉన్న వాళ్ళలో అచ్చా! వెరీ అచ్చా! ఓకే. కామన్. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మనకి డయాబెటిస్ వల్ల మనకి ఐస్ ఎట్లా ఎఫెక్ట్ అయితాయో, మనకి కిడ్నీస్ ఎట్లా ఎఫెక్ట్ అయితాయో, ఎండ్ వెజల్స్ అన్నీ ఎఫెక్ట్ అయితాయి.
ఇప్పుడు ఓకే. కాళ్ళలో తిమ్ముర్లు రావడము, ఓకే. న్యూరోపతి అంటాం కదా మనం. రైట్. అవును. సేమ్ అట్లనే అంగం లోపల వెజల్స్‌లో కూడా బ్లాకేట్స్ ఫార్మ్ అయితాయి. ఓకే. దానివల్ల ఏమైతది, రక్త ప్రసరణ కంప్లీట్‌గా కింది వరకు అవ్వదు. ఓకే. పీనిస్ అనేది ఎండ్ ఆర్గన్. అవును. అక్కడొచ్చి బ్రాంచింగ్ అయితాయి కదా! అక్కడ ఓకే. బ్లాక్స్ అవ్వడం వల్ల అంగం ఓకే. సార్ సింపుల్, అంగం ఒక బెలూన్ అనుకోండి. ఓకే. దీనికి ఇనఫ్ బ్లడ్ వచ్చినప్పుడే ఇది ఇంక్రీజ్ ఆఫ్ ది సైజ్ అయితది. ఫ్లో సరిగా లేనప్పుడు అంగం సాఫ్ట్‌గానే ఉంటది. ఓకే. సో, కరెక్ట్. లోపటికి ఫ్లో ఎంత వస్తుందనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఓకే. చాలా మంది నర్వ్ ఇంజ్యూరీస్‌తోని అంటారు. నర్వ్ ఇంజ్యూరీస్‌తోని కొన్ని సార్లు టచ్ సెన్సేషన్ ఎఫెక్ట్ అయితే తప్ప బ్లడ్ ఫ్లోకి పెద్దగా ఎఫెక్ట్ కాదని నా ఫీలింగ్. అచ్చచ్చా! ఇట్ ఈస్ మోర్ ఆఫ్ నీ అర్జ్ ఫ్యాక్టర్, మోర్ ఆఫ్ నీ బ్లడ్ సరిగా ఫ్లో అవుతుంది పీనిస్‌లోకి. ఇనఫ్‌గా మీరు కరెక్ట్‌గా స్టిమ్యులేట్ అయ్యారు. అయితే డెఫినెట్‌లీ ఇంప్రూవ్‌మెంట్ వస్తది. ఓకే. దాంట్లో ఏం పెద్ద ఇష్యూస్ ఉండవు. సో, దీనివల్ల మనకి డయాబెటిస్ వల్ల జరిగిన డ్యామేజ్ వల్ల ఈ ఫ్లో తగ్గిపోతది. ఓకే. దానివల్ల స్పాంటేనియస్ ఎరెక్షన్స్ రావు. రైట్. అండ్ రెండోది చాలా ఇంపార్టెంట్ టెస్టోస్టిరాన్స్. రైట్. టెస్టోస్టిరోన్ అనే హార్మోన్ మనకి గ్రాడ్యువల్‌గా ఏజ్ అయితున్న కొద్దీ సమ్‌వేర్ 40 క్రాస్ అయిన తర్వాత ఎవ్రీ ఇయర్ 1% ఆఫ్ టెస్టోస్టిరోన్ డ్రాప్ ఉంటది అచ్చా! అందరికి. ఓకే. అది నార్మల్. రైట్. సో, జనరల్లీ వేరే కంట్రీస్‌లో ఎట్లా ఉంటదంటే ఒక్కసారి 50 క్రాస్ అయిన తర్వాత దే విల్ డైరెక్ట్‌లీ స్టార్ట్ ఆన్ టెస్టోస్టిరోన్ రిప్లేస్‌మెంట్. ఓహ్! లో ఉన్నా, నార్మల్ ఉన్నా ఏం కాదు. ఒట్టి హార్మోన్ ఇస్తున్నాం. ఓకే. ఇంతకుముందు ఒక కామనెస్ట్ భయం ఉంటుండే. ఇది తీసుకోవడం వల్ల ప్రాస్టేట్ క్యాన్సర్స్‌లో అవాయిడ్ చేయాలి ఇది. ఓకే. ప్రాస్టేట్ ఓకే. క్యాన్సర్ వస్తదేమో అని. ఇది కంప్లీట్‌గా డిస్‌ప్రూవ్ అయిపోయింది. ఓకే. ఒక 3, 4 ఇయర్స్‌లో వచ్చిన చాలా పేపర్స్‌లో చెప్పింది. సైంటిఫిక్ పేపర్స్‌లో ఏం చెప్పారంటే, ఈ టెస్టోస్టిరోన్ ఏ పేషెంట్ కన్నా ఇయ్యొచ్చు. ఓకే. ఇంక్లూడింగ్ ప్రాస్టేట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు కూడా టెస్టోస్టిరోన్ హార్మోన్ రిప్లేస్‌మెంట్ అంటే ఇదేనా ఇది సార్? ఇదేనా? టెస్టోస్టిరోన్ రిప్లేస్‌మెంట్. యెస్. అచ్చా! యెస్. యెస్. ఓకే. ఓకే. ఒక్కసారి ఇచ్చిన తర్వాత సిగ్నిఫికెంట్ చేంజెస్ ఉంటాయి. వావ్! ఓకే. మనకి టెస్టోస్టిరోన్ అనేది సెక్స్‌కే కాదు. మన డే టు డే యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. అవునా? ఓకే. వాకింగ్‌కి గానీ, నార్మల్ మన స్ట్రెంగ్త్‌కి గానీ, ఓకే. ఓకే. స్లీప్ ప్యాటర్న్‌కి గానీ, బోన్ స్ట్రెంగ్త్ గానీ, మజిల్ స్ట్రెంగ్త్ గానీ, నేను నార్మల్‌గా 50 క్రాస్ అయిన ప్రతి ఒక్కరికి తీసుకోమని చెప్తాను సార్. అచ్చా! దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేవు, నష్టం ఓకే. లేదు. వెరీ గుడ్. హ్యాపీగా తీసుకోండి. ఇట్ ఈస్ అబ్సల్యూట్‌లీ సేఫర్. సూపర్. స్టార్ట్ విత్ లో డోస్, దాని తర్వాత వీ కెన్ ఇంక్రీజ్ ఇట్ టు నార్మల్ డోసెస్. ఓకే. వేరే కంట్రీస్ చాలా రెగ్యులర్‌గా జిమ్ గోయింగ్ వాళ్ళు తీసుకుంటారు. హ్మ్. మన దగ్గర ఇష్టం ఉన్నట్టు తీసుకుంటారు. వాళ్ళ రెగ్యులేటెడ్ ఉండదు. కరెక్ట్. కానీ హ్మ్. నార్మల్‌గా ఒక ఆండ్రాలజిస్ట్ మీకు ప్రాపర్‌గా గైడ్ చేయగలుగుతారు. ఎంత టెస్టోస్టెరాన్ మీకు అవసరం, కరెక్ట్. ఏది ఇస్తే మీకు ఎంత మంచి బెనిఫిట్స్ ఉంటాయని చెప్పి. ఓకే. సో, చాలా ఇంపార్టెంట్ అది. సూపర్. సూపర్. హ్మ్. ఇంకొకటి సార్, నేను విన్నాను ఇప్పుడు లేడీస్‌కి మెనోపాజ్ హ్మ్. లాగా హ్మ్. జెంట్స్‌కి ఆండ్రోపాజ్ అని వస్తుందా? నిజమేనా? యెస్. అంటే అగైన్ ఇది థాట్ ప్రాసెస్. అంతేనా? ఇప్పుడు లేడీస్‌లో మెనోపాజ్‌లో ఏమైతది, కంప్లీట్ షట్ డౌన్ అయితుంది. అవును. సో, పీరియడ్స్ రావడం అయిపోతుంది. అండ్ అవును. హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ప్రీ మెనోపాజల్, పోస్ట్ మెనోపాజల్ సిమ్టమ్స్ ఉంటాయి. ఓకే. మెన్స్‌లో కూడా ఇట్లా ఏజ్‌తోని మనకి టెస్టోస్టిరాన్స్ తగ్గిపోవడం వల్ల గానీ, లేకపోతే వాళ్ళ డిఫరెంట్ ఇష్యూస్ వల్ల రైట్. ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ రావడం గానీ, ఇట్లాంటి అన్నిటిని మనము ఆండ్రోపాజ్ కింద కన్సిడర్ చేసుకుంటాం. ఓకే. యాజ్ సచ్ ఎవాల్వింగ్ టాపికే తప్ప దీనికి ఇట్లనే ఉంటది. ఈ ఏజ్ తర్వాత 100% వస్తదని నేను చెప్పలేం. లేదు. లేదు. ఫీమేల్స్‌లో అయితే చెప్పొచ్చు. యెస్. ఒక్కసారి వాళ్ళకి బయోలాజికల్‌గా మనకి ఆ! పీరియడ్స్ షట్ డౌన్ అయిపోతాయి కాబట్టి మగవాళ్ళకి అలాంటివి ఏం లేదు. అట్లాంటిది ఏం లేదు. ఓకే. కానీ ఆండ్రోపాస్ లాంటి రివర్సబుల్ ప్రాబ్లమ్స్, ఓకే. ఆండ్రోపాస్‌లో జరిగే ప్రాబ్లమ్స్ అన్నిటిని రివర్స్ చేయొచ్చు. ఓహ్! సూపర్. జనరల్లీ హార్మోన్ డిప్రిసియేషన్ ఉంటది. అవును. ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ హార్మోన్ ఉంటాయి. రీప్లేస్‌మెంట్ చేయొచ్చు. అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ చేసొచ్చు. ఉన్నాయి. ఆ! సర్జరీస్ ఉన్నాయి. ది ఆండ్రోపాస్ వల్ల వచ్చే అన్ని ప్రాబ్లమ్స్‌ని మనం రివర్స్ చేసుకోవచ్చు. సూపర్. శుభవార్త. అది వెరీ ఇంపార్టెంట్. యాహ్! సూపర్. యాహ్! ఇంకొకటి సార్, మాకొచ్చే కాల్స్‌లో సార్. అంటే మీ సార్. అపాయింట్మెంట్ సార్. కోసం వచ్చే సార్. వాళ్ళలో సార్. 90% కాల్స్ షుగర్ పేషెంట్లే అండి. అవునవును. మాకు 15 ఏళ్ల నుంచి షుగర్ ఉంది. అవునవును. మొత్తం మెత్తబడిపోయింది అని అట్లా అంటారు. హ్మ్. షుగర్ కంట్రోల్ చేస్తే హ్మ్. మళ్ళీ వాళ్ళ సెక్సువల్ సామర్థ్యం నార్మల్ అవుతుందా? లేదా కంప్లీట్ డ్యామేజా అది? నో. డ్యామేజ్ అనేది ఏముండదు సార్. హ్మ్. షుగర్స్ కంట్రోల్ చేస్తే ఫర్దర్ డ్యామేజ్ కాకుండా ఉంటది. అచ్చా! సో, దానికి మనం ట్రీట్మెంట్ ఇస్తాం. ఇప్పుడు ఏమైతది, ఏదైతే బ్లాక్ అయిపోయిందో అవును. షాక్ వేవ్ థెరపీ వల్ల ఏమైతది, ఈ బ్లాక్స్ ఓపెన్ అయితాయి. ఓకే. షాక్ వేవ్ థెరపీ ఏం చేస్తామంటే సార్, ఇప్పుడు అంగం పైన అంగం లోపల వెజల్స్ ఉంటాయి కదా! ఓకే. సో, జనరల్లీ ఈ షాక్ వేవ్ థెరపీ అంటే ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ షాక్. ఇట్స్ అన్ అల్ట్రాసౌండ్ వేవ్స్. అచ్చచ్చా! ఓకే. మనం నార్మల్‌గా స్కాన్ చేసే ఫ్రీక్వెన్సీ 8 to 12 హెర్ట్జ్ ఉంటుంది. మనం దీంట్లో యూజ్ చేసే ప్రోబ్స్ 120 to 160 హెర్ట్జ్ సౌండ్ యూజ్ చేస్తాయి. ఓకే. యూజ్ చేసి ఒక 8 mm డెప్త్‌లో వెజల్‌ని హిట్ చేసినప్పుడు, అది కొత్త వెజల్స్‌ని క్రియేట్ చేసేదే టెక్నాలజీ. మేము చేసేదేం లేదు. ఓకే. మెషిన్ డస్ ది జాబ్.
రైట్. మేమేంటంటే ఏ పేషెంట్‌కి ఎక్కడెక్కడ ఇస్తే బెటర్ అవుట్‌కమ్స్ ఉంటాయి. ఓకే. మనం సింపుల్ సార్, ఒక క్యాన్సర్ పేషెంట్ రేడియేషన్ చేయాలి. అవును. రేడియేషన్ చేయడానికి రేడియేషన్ ఆంకాలజిస్ట్ ఏం చేస్తారు? వాళ్ళకి ఒక ప్రోటోకాల్ తయారు చేస్తారు. ఈ ఏజ్‌కి ఇక్కడ చేస్తే, ఇంత డెప్త్‌లో చేస్తే మనకి ఆ క్యాన్సర్ కణం అనేది డ్యామేజ్ అయితదని. రైట్. సేమ్ మేము కూడా అట్లనే చేస్తాం. మేము డిసైడ్ చేస్తాం. ఏం చేస్తామంటే అంగాన్ని 6 జోన్స్ కింద డివైడ్ చేస్తాం. ఓకే. ఈచ్ జోన్‌లో 300 షాట్స్ ఇస్తాం. షాట్ అంటే అగైన్ ఇట్స్ పెయిన్‌లెస్. ఓకే. అల్ట్రాసౌండ్ వేవ్స్ ఇవి. రైట్. సో అలా చేయడం వల్ల కొత్త రక్తం ఫార్మ్. ఇది మనకి డయాబెటిస్ వల్ల ఇది డ్యామేజ్ జరిగిపోయింది. ఓకే. డ్యామేజ్ జరిగిన దాన్ని దీన్ని హిట్ చేయడం వల్ల మళ్ళీ రీఓపెన్ అవుతుంది. అచ్చా, రిపేర్ అవుద్ది. రిపేర్ అవుతుంది. సూపర్. ఓకే. వాస్కులర్ నియోజెనిసిస్ అంటాం. హుహు. చాలా మంది ఇది ఒక ఎస్టాబ్లిష్డ్ థియరీ కాదు. ఇదేదో షాక్ వేవ్ థెరపీ అసలు పనిచేయదు. మేము చాలా సార్లు తీసుకున్నాం, చాలా దగ్గర చూసినాం. ఎవ్రీథింగ్ ఈస్ డిపెండెంట్ ఆన్ ది మెషిన్. రైట్. ఓహ్! ఎంత అడ్వాన్స్ మెషిన్ ఇంత ఉంది. అడ్వాన్స్డ్ మెషిన్. అండ్ అచ్చా, ప్రోటోకాల్స్ చాలా ఇంపార్టెంట్. సి Okay. వీక్లీ ట్వైస్ అనేది ఇట్ ఈస్ ఎ యూరోపియన్ ప్రోటోకాల్. ఓకే. మన ఇండియన్ బాడీస్ మీద దానిపైన రీసెర్చ్ ఎక్కడ చేయలేదు. ఓకే. ఇప్పుడు ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్కలా రెస్పాండ్ అవుతారు సార్. నాకు ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే నాకు నా పేషెంట్ హ్యాపీనెస్ ఇంపార్టెంట్. Correct. పేషెంట్ నాకు ఈ ప్రోటోకాల్లో సక్సెస్ఫుల్ ఉన్నాడు అంటే నేను అదే చేస్తాను. అంతే కదా. ఐ విల్ నెవర్ గో అగైన్ అకార్డింగ్ టు ద గైడ్లైన్స్ ఆఫ్ సమ్వన్ క్రియేటెడ్ ఇన్ యూరోప్. కరెక్ట్. ఇంకొకటి సార్, మీకు వచ్చి ఒక కాల్ వచ్చి సార్ మీ దగ్గర ఒక పేషెంట్ వచ్చిన తర్వాత అతను వాళ్ళ ఫ్రెండ్స్‌కి వాళ్ళ బంధువులందరికీ చెప్పి మరీ పట్టుకొస్తున్నారు. సో అదొక హ్యాపీ థింగ్. వెరీ గుడ్. ఎందుకంటే వాళ్ళు చాలా వర్డ్ ఆఫ్ మౌత్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే Exactly, వాడు exactly. సాటిస్ఫై లేకపోతే వాడు ఎందుకు చెప్పాడు చెప్తాడు? డెఫినెట్లీ. సో నాకు అదే చెప్తారు. నేను Ah. కొంత నెంబర్లు సేవ్ చేసుకుంటా కదా, వాళ్ళు ఫోన్ చేసి మా బామ్మర్ది ఉన్నాడు మా ఇట్లా చెప్తుంటారు. వెరీ వెరీ స్వీట్ ఆఫ్ దెమ్ Yeah, సార్. అదే ఇంకొకటి సార్, ఇప్పుడు చాలా మందికి స్టంట్ వేస్తారు. హార్ట్లో స్టంట్ ఉంటుంది, బీపీకి మెడిసిన్ వాడుతుంటారు. సో వీళ్ళకు భయం, నేను ఈ వయాగ్రా లాంటివి ఏదన్నా వాడితే గుండె ఆగిపోద్ది అని. సార్ జనరలీ దీస్ డ్రగ్స్ ఆర్ వెరీ వెరీ సేఫ్. ఓకే. ఒక నైట్రోగ్లిసరిన్ కొన్ని టాబ్లెట్స్ వల్ల వాడుతున్న వాళ్ళు తప్ప 99.99% అందరూ వాడొచ్చు ఓకే. ఎనీ కైండ్ ఆఫ్ డ్రగ్స్. ఓకే. సిల్డెనాఫిల్, వయగ్రాన్ దొరుకుతుంది, సువగ్రాన్ దొరుకుతుంది, పెనగ్రాన్ దొరుకుతుంది, ఏదన్నా తీసుకోవచ్చు. Okay. ఏమీ కాదు. ఓకే. టెడలఫిల్ దొరుకుతుంది, మల్టిపుల్ నేమ్స్ ఉన్నాయి. Okay. వెరీ సేఫ్. అవనఫిల్ అని ఉంది, వెరీ సేఫ్ డ్రగ్స్. ఓకే. ఇవన్నీ పోస్ట్ బైపాస్ అయిన పేషెంట్స్లో కూడా మనం 100% స్టార్ట్ చేయొచ్చు. దాంట్లో ఎటువంటి నష్టం లేదు. ఓకే. ఇట్ ఈస్ ఆల్ ఆ మైండ్లో ఉన్న థాట్ ప్రాసెసే. అంటే ఇది తీసుకోవడం వల్ల నాకేమైనా అవుతుంది, నేను చచ్చిపోతాను అది ఒక థాట్ exactly. ప్రాసెస్. ఎందుకంటే చాలా మంది Yeah. సెక్స్ టైంలో ఆయాసం వచ్చింది అనుకోండి, ఇక అవునవునవును. అయిపోయింది నా పని అనుకునే వాళ్ళు కూడా అదొక భయం ఉంది చాలా సార్ మందిలో. వీళ్ళలో బెస్ట్ ఎట్లా చేయొచ్చు అంటే సింపుల్ ఒక Sir. హౌస్ లో చేసుకొని చిన్న ట్రిక్. ఆ, ఒక 5 milligrams తీసుకోండి టెడలఫిల్. Okay. ఒక హాఫ్ టాబ్లెట్ తీసుకోండి. అచ్చా. స్టార్ట్ విత్ 2.5 milligrams లాగా వేసుకొని చూడండి. ఓకే. ఇక కంఫర్టబుల్. ఒక 1 week తర్వాత విల్ ఇంప్రూవ్ టు 5 milligrams. ఓకే. కంఫర్టబుల్ విల్ ఇంక్రీజ్ టు 10 milligrams. Okay. సో దట్ మీకు కూడా భయం పోతుంది. కరెక్ట్. అరే టాబ్లెట్ వేసుకోవడం వల్ల నాకు ఏమైనా సడన్గా అవుతుంది, ఏం కాదు. ఎందుకంటే బాడీ ఆల్రెడీ ఈ డ్రగ్ని యాక్సెప్ట్ చేసింది. అవును. 2.5 milligrams ఇస్ ఓకే, 5 milligrams ఇస్ ఓకే, దెన్ యూఆర్ గోయింగ్ టు 10 milligrams. ఉమ్, ఏమీ కాదు. Okay. కొంతమందిలో సడన్గా ఏమైతే తీసుకోవడం వల్ల లో బీపీ అవుతుంది అనుకుంటారు. కరెక్ట్. వెరీ రేర్ కేసెస్, అచ్చా. 1 in a million కేసెస్లో లో బీపీస్ అవుతుంటాయి. తల హెడేక్ ఏమైనా వస్తుంది హెడేక్ సిల్డెనాఫిల్ డ్రగ్స్ అచ్చా, అంటే అచ్చా. వయగ్రా, పెనెగ్రా, అది కూడా అగైన్ వెరీ ఎవ్రీ 100లో ఒక 10 పీపుల్కి రావచ్చు. Yeah. ఏంది సడన్ గా బ్లడ్ ఫ్లోని పెంచేసినప్పుడు అట్లాంటివి రావచ్చు, ఓకే. జస్ట్ బ్లడ్ ఫ్లో వల్ల. కానీ నా సైన్స్ ప్రకారం చూసుకుంటే ఇవేం రావద్దు. ఓకే. ఇది ఓన్లీ పీనైల్ ఉన్న ఆ PDE5 ఇన్హిబిటర్ దాని ఒక ఎంజైమ్ ని ఇన్హిబిట్ చేస్తుంది తప్ప ఇట్ హాస్ నో అదర్ రోల్ అనేది నా ఫీలింగ్. చాలా కొన్నిసార్లు యాడెడ్ డ్రగ్స్ ఉంటాయి. ఇప్పుడు కొన్నిసార్లు మేము డెపాక్సిన్ కూడా యాడ్ చేస్తాం. ఓకే. ఇప్పుడు టెడలఫిల్ విత్ డెపాక్సిన్ యాడ్ చేస్తాం, లేకపోతే సిల్డెనాఫిల్ విత్ డెపాక్సిన్ యాడ్ చేస్తాం. డెపాక్సిన్ అనే డ్రగ్ ఏంటంటే ఇంక్రీజ్ చేయడానికి టైమింగ్. చాలా మందిలో యంగ్స్టర్స్ లో ఉండే బాధ ఏంటంటే సార్ చేద్దామని మీరు టాబ్లెట్ ఇచ్చి వేసుకున్నా సార్, అంగం గట్టిపడింది సార్, కానీ ఇట్లా నేను యోనిలోకి పెట్టగానే అవుట్ అయిపోయింది సార్ నాకు. సో ఈ ఇష్యూ ఇక్కడ 2 ఉన్నాయి. స్తంభన సమస్య ఉంది, శీఘ్రస్ఖలన సమస్య ఉంది. 2 టాబ్లెట్స్ తీసుకోవడం కొద్దిగా కష్టం అని చెప్పి మేము ఒకటే దాంట్లో యాడ్ చేసి ఇస్తాం. ఆ డ్రగ్ తీసుకోవడం కొంతమంది డెపాక్సిన్ ఏం చేస్తుంది, కొద్దిసార్లు హెడ్ ఏక్స్ వస్తాయి, దానివల్ల హెడ్ ఏక్స్ వస్తాయి డెపాక్సిన్ వల్ల. ఎందుకంటే అవి ఏమంటారు దాన్ని SSRIs అంటాం, యాంటీ సైకోటిక్స్ లాగా కొద్దిగా మనం కామ్ చేసే డ్రగ్స్ అనమాట. సో దాని
దానివల్ల హెడేక్స్ వస్తాయి తప్ప అదే పెద్ద అయినా హెడేక్ పెద్ద సమస్యే కాదు, అదేముంది కానీ ఆ అన్ ఆనందం ముందు, ఆ! ఆ ఆనందం అన్నిటికంటే ముందే ఇంపార్టెంట్ ఇట్లాంటి టాబ్లెట్స్ తీసుకున్నప్పుడు హైడ్రేట్ బాగా కావాలి. అచ్చా! వాటర్ బాగా వాటర్ ఎక్కువ తీసుకోవాలి. తీసుకోవాలి. సూపర్. జనరల్లీ ఆ! హెడేక్స్ రావడానికి 90% రీజన్ డీహైడ్రేషన్ వల్ల వస్తది. అచ్చచ్చచ్చ! అదొకటి మేజర్ ఇష్యూస్ రైట్. ఉంటాయి. రైట్. అయితే ఇక సైడ్ ఎఫెక్ట్ కిందనే చూడొద్దు దాన్ని నిజంగా అబ్సల్యూట్ చెప్పాలి. అంటే ఇదేదో మనకి ఫ్యాటల్ అంటే ఏమైనా డేంజరస్ అయితది. మనిషికి అది. ప్రాణాంతకం అయ్యేది ఇంపాసిబుల్. అది చాలా సూపర్. మంది అంటారు, నేను సార్ ఈ డ్రగ్స్ తీసుకున్నాక ఏమేమో ప్రాబ్లమ్స్. బ్రదర్ ఈ డ్రగ్స్‌కి అంత సీన్ లేదు. సిల్డెనాఫిల్ లాంటి డ్రగ్ 4 గంటల్లో మన బాడీ నుంచి వెళ్ళిపోతది. ఓకే. 4 గంటల తర్వాత దాని ఎఫెక్టే ఉండదు నీ బాడీలో. ఓకే. దాని నుంచి ఎట్లా సూపర్. ఎఫెక్ట్స్ ఉంటాయి నీకు? ఇంపాసిబుల్ కదా! సార్ ఎంత ఎంజీ సేఫ్ సార్? నాకొక పేషెంట్ ఫోన్ చేసి నేను హ్మ్. 50 ఎంజీ వాడుతున్నా అన్నాడు. అంటే ఒక్కొక్క డ్రగ్ ఒక్కొక్క టైప్ సార్. ఇప్పుడు ఆహా! సిల్డెనాఫిల్ లాంటి డ్రగ్ 100 హ్మ్. మిల్లీగ్రామ్స్ వరకు ఏం కాదు. అచ్చా! 25, 50, 100 కొంతమంది ఓకే. 200 కూడా ఏం కాదు. 200. 200 తీసుకునేటోళ్ళు కూడా ఉన్నారు. ఓహ్ మై గాడ్! టడలఫిల్ లాంటి డ్రగ్‌లలో మాక్సిమం డోసేజ్ 20 కంటే ఎక్కువ పోకపోతే బెటర్. ఓకే. కొంతమంది నేను రకరకాల స్టోరీస్ రోజు అదే వింటాను కదా! కాబట్టి అవును. 60 తీసుకునే వాళ్ళు కూడా చూసినాను. మీ దయ వల్ల నేను రోజు వినాల్సొస్తుంది. 60 కూడా తీసుకున్నోళ్ళు అంటే సార్ కొంతమందిలో అది నాట్ ఓకే ఉండొచ్చు. కొంతమందిలో కరెక్ట్. బాడీ అలవాటు చేసుకుంటది సార్. కరెక్ట్. ఎటువంటి డ్రగ్‌నైనా కానీ హ్మ్. చిన్న లో డోస్ నుంచి స్టార్ట్ చేస్తే బాడీ దానికి సెట్ అయిపోతది. కరెక్ట్. ఇంకోటి జనరల్లీ ఒక డోస్ తీసుకున్న తర్వాత చాలా రోజుల నుంచి తీసుకుంటే సార్ ఇప్పుడు పని చేస్తలేదు. 50కి పోయినా, ఆ! 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 25 తీసుకున్నా ఫస్ట్. అవును. తర్వాత 50 తీసుకున్నా. 25 బాగా పనిచేస్తుంది. ఇప్పుడు 50 తీసుకున్నా పనిచేస్తలేదు. 100కి పోయినాను. కొన్ని రోజులు బాగా పనిచేసింది. తర్వాత పనిచేస్తలేదు. అవును. ఇది వెరీ కామనెస్ట్ యెస్. డౌట్. నేను నెక్స్ట్ అదే ఆ! అడగబోతున్నా యాక్చువల్‌గా. వెరీ ఆ! కామనెస్ట్ డౌట్. ప్రతి మనిషిలో ఉన్న ఇది కామనెస్ట్ డౌట్. అవును. జనరల్లీ ఏమైతుందంటే బాడీ విల్ గెట్ యూజ్డ్ టు థట్ డ్రగ్. దాన్ని రైట్. రైట్. టెకెఫెలాక్సిస్ అంటాం. ఓకే. రీజన్ ఫర్ చేంజింగ్ ఆఫ్ ఇప్పుడు డయాబెటిక్ డ్రగ్స్ కానీ, హైపర్‌టెన్సివ్ డ్రగ్స్ కానీ కొన్ని రోజుల తర్వాత వి కీప్ చేంజింగ్ ఇట్. ఓకే. బాడీ ఆ డ్రగ్‌ని చాలా యూజ్ అయిపోయి కొన్నిసార్లు దానికి రెస్పాండ్ అవ్వడం స్టాప్ అయితది. ఓకే. సో, దానికోసం డోసెస్ టైటర్ చేస్తాం. ఈ షాక్ వేవ్ థెరపీ సర్జరీస్‌లలో ఏందంటే ఈ మెడిసిన్స్ అవసరం లేకుండా కరెక్ట్. ఇంకా బెటర్‌గా పీనైల్ ఫ్లో పెంచడానికి, లేకపోతే ఓకే. అసలు చాలా తగ్గిపోయింది. షుగర్ వల్ల జరిగిపోవాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. అసలు బ్లడ్ ఓకే. ఫ్లో రావట్లేదు. సింపుల్ సర్జరీస్. ఓకే. సర్జరీ ఒక్కసారి చేసేస్తే లైఫ్‌లో మళ్ళా ఇష్యూస్ రావు. సో, అంటే షాక్ వేవ్ థెరపీతో పాటు మెడిసిన్స్ ఇస్తారా? లేదంటే సర్జరీ డెఫినెట్లీ. జేయాలా? అంటే నా వరకు అడిగితే సార్ 2 కాంబినేషన్ చేయాలి. చేస్తే బెటర్ ఇంకా. బెటర్‌గా ఉంటది. ఓకే. ఓకే. మంచి రిజల్ట్స్ ఉంటాయి. అవుట్‌పుట్ బావుంటది. రైట్. రైట్. సో, చాలా మంది అంటారు, "సార్ షాక్ వేవ్ థెరపీ చేసిన 1 మంత్ బ్రహ్మాండంగా ఉండే సార్. సెకండ్ మంత్ నుంచి ఏమో సార్ సరిగ్గా ఎరెక్షన్ వస్తలేదు." ఇది చాలా ఇంపార్టెంట్ దీంట్లో ఏంది అంటే స్పాంటేనియస్ ఎరెక్షన్స్ పెరుగుతాయి డెఫినెట్‌లీ. ఓకే. దాన్ని కాపాడుకోవాలి. ఓకే. స్ట్రెస్ తీసుకోవద్దు. ఓకే. అంటే ఇప్పుడు అది పని చేస్తలేదు. చాలా మంది అదే పైన ఉంటారు. "సార్ వస్తలేదు సార్. అదే వస్తలేదు." సరే ఏం చేసినావు? సెక్స్ ట్రై చేసినావు? ట్రై చేయలేదు సార్. మరి ఎట్లా ఎరెక్షన్స్ వస్తాయి? అది కంటిన్యూయస్‌గా లేచి నిండవలసిన అవసరం ఉండదు లేదు. కదా! ఆ! అవును. అక్కడికి ఆ! పోతే కదా! అక్కడ పోయి నువ్వు ఫెయిల్ అయితే అప్పుడు నాకు అప్పు. అవును. అవును. ఓకే. కరెక్ట్. కరెక్ట్. ఇంకోటి చాలా మంది అడుగుతారు, "సార్ ఇది షాక్ వేవ్ థెరపీ చేసుకున్నా పని చేస్తలేదు సార్." అరే నువ్వు సింపుల్ లాజిక్ చెప్తా. ఇప్పుడు ఒక పీనల్ డాప్లర్ చేసినాం ముందు. చేసిన తర్వాత కూడా 3 మంత్స్ తర్వాత మళ్ళీ డాప్లర్ చేసి చూపిస్తా నీకు. ఎంత డిఫరెన్స్ వచ్చిందో నువ్వే చూడు. దీన్ని మానిప్యులేట్ చేయనీకి రాదు సార్. ఏదైనా అల్ట్రాసౌండ్ రిపోర్ట్ ఈస్ ఎన్ స్టాండర్డ్ రిపోర్ట్. ఒక ఓకే. కంప్యూటర్‌లో ఏముంటే అదే బయటకొస్తది. రైట్. అక్కడ ఇంప్రూవ్ అయిందని చూపించిన తర్వాత డాక్టర్ ఇంపాసిబుల్ అది. ఇట్స్ ఆల్ ఇన్ యూర్ మైండ్. సో, కరెక్ట్. మైండ్ ఫ్రీ పెట్టుకొని ట్రీట్మెంట్ అయిపోయింది. టాబ్లెట్స్ ఆపేస్తే ఎరెక్షన్ రాకపోవడం అంటూ ఉండదు. రైట్. ఇంకొక ఆందోళన సార్ హ్మ్. చాలా మందిలో ఈ 50 క్రాస్ అయిన వాళ్ళకి హ్మ్. అప్పటికే బీపీ, షుగరు అదే. ఇట్లా అదే. రకరకాల ఒక 7, అవును. 8 రకాల అవును. మెడిసిన్స్ అవును. ఉంటాయి అవును. వాళ్ళకి డైలీ అవును. మెడిసిన్స్. అవును. దాని మీద ఈ మెడిసిన్ గనక వాడితే హ్మ్. కిడ్నీలు పాడవుతాయని ఒక అపోహ కూడా చాలా మందిలో లేదు ఒక సార్. భయం ఉంది. అంటే ఎక్కడ కూడా లాంగ్ టర్మ్ స్టడీస్ లేవు. అంటే లాంగ్ ఓకే. టర్మ్ స్టడీస్‌లో ఇది ప్రూవ్ కాలే. రైట్. అంటే ఇప్పుడు స్టడీస్ లేవని కాదు. కానీ ఎక్కడ కూడా ఇది అన్‌సేఫ్ అని మాత్రం లేదు. ఓకే. డెఫినైట్లీ నేను చెప్తున్నా కదా సార్. ఈ డ్రగ్స్‌కి అంత డేంజర్ ఎఫెక్ట్స్ లేవు. రైట్ సార్. ఇప్పుడు మనం తీసుకునే డ్రగ్స్ చాలా మందిలో కిడ్నీ సమస్యలు రావడానికి కానీ, లివర్ ప్రాబ్లమ్స్ రావడానికి కానీ మేజర్ ప్రాబ్లమ్స్ ఎక్కడొస్తాయి? ఒకటి నాటు వైద్యంతోని ఒకటి. ఓకే. నాటు వైద్యం అంటే ఇప్పుడు ఆయుర్వేద ప్రాక్టీస్ చేసేవాళ్ళు అదంటలేండి. కాదు. చెట్ల కింద వాడు ఏమేం అవును. పసలు కలుపుతాడో, అలా మెటాలిక్స్ ఏమి ఉంటాయో తెలీదు కాబట్టి, అది వల్ల ఒకటి ఎఫెక్ట్ ఉంటుంది. రెండోది ఏంటి అంటే ఇది వెరీ కామన్‌గా డ్రగ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా ఉంటాయి. ఓకే. మనం తీసుకునే దాన్ని బట్టి కూడా డిఫరెంట్ డ్రగ్స్ తీసుకోవడం మల్టిపుల్ డ్రగ్స్ వల్ల ఎఫెక్ట్స్ అంటే ఒకదానొకటి ఎఫెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఓకే. ఈ రెండిటి తప్ప అదర్ దాన్ దట్ నథింగ్. నథింగ్. యాహ్! సూపర్. ఇంకొకటి సార్ ఈ 50+, 60+ దాటిన వాళ్ళకి ఈ ప్రోస్టేట్ గ్రంథి వాస్తా అవును. ఉంటది. అవునవును. అవును. సో, అది వెరీ కామన్ అవును. ఇష్యూ. అవును. అవును.
అయితే చాలా మంది ఏంటంటే ప్రొస్టేట్ గ్రంథి ఆపరేషన్ కనుక చేయించుకుంటే అవును. దానికి సంబంధించిన మందులు వాడినా అవును. కూడా అవును. సెక్సువల్ లైఫ్ కథం అనే ఒక ఫీలింగ్‌లో ఉంటారు. ఇది ఒకటి వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. యెస్ సార్. జనరల్లీ మేము చేసే ప్రాస్థెటిక్ సర్జరీస్‌లో రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ తప్ప ఓకే. ఎరెక్షన్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ లేదు. చాలా సూపర్. మందిలో ఒక చిన్న కన్‌ఫ్యూజన్ ఏందంటే ఎజాక్యులేటరీ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. హ్మ్. అదొక్కటే మేజర్ ఇష్యూ. ఓకే. సో, మా వరకు మేమేం చెప్తాం అంటే ఎప్పుడైనా గానీ యూరిన్ ఫ్లో కంప్లీట్‌గా అబ్‌స్ట్రక్ట్ అయితే తప్ప సెక్షువల్లీ యాక్టివ్ ఉన్నవాళ్ళు జనరల్లీ మేము సర్జికల్‌గా కొద్దిగా కేర్‌ఫుల్ ఉండమని చెప్తాం. ఓకే. అంటే మీకు అర్థమైంది ఇప్పుడు. రైట్. ఇప్పుడు జనరల్లీ మేము ప్రాస్టేట్ సర్జరీ చేసేటప్పుడు ఈ ఎక్స్టర్నల్ స్ఫింక్టర్ ఇవి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఉంటాయి. వెరీ ఓకే. కామన్. ఓకే. వెరీ కామన్. ఎందుకంటే అంటే దానికి మళ్ళీ వేరే ఏమన్నా హెల్ప్ చేస్తారా? అంటే మెడికల్‌గా ఇంకా? అంటే అది సార్ ప్రాబ్లమ్ పర్వాలేదంటారు. జనరల్లీ నేనేమంటా అంటే అన్లెస్ అండ్ అంటిల్ యూరిన్ అబ్‌స్ట్రక్షన్ ఉంది, మేజర్ ఓకే. ప్రాబ్లమ్ ఉంది అండ్ యు ఆర్ వెరీ సెక్షువల్లీ యాక్టివ్ అంటే కొన్ని రోజులు అబ్‌స్ట్రక్షన్ లేకుంటే మాత్రం సర్జరీ అవాయిడ్ చేయమంటాను. అచ్చచ్చా! కంపల్షన్ అంటే చేయొచ్చు. ఓకే. కానీ ఇది ఎజాక్యులేటరీ ప్రాబ్లమ్ తప్ప ఎరెక్షన్స్‌లో ప్రాబ్లమ్ ఉండదు. హ్యాపీనెస్‌లో ప్రాబ్లమ్ ఉండదు. ఉండదు. ఓకే. మైండ్‌లో అందరికి ఏముంటది ఎజాక్యులేటరీ డిస్టర్బెన్స్ అనగానే ఎజాక్యులేటే కాదు అనుకుంటారు. ఎజాక్యులేట్ ఆ! అయితుంది. మీరు హ్యాపీనెస్ వస్తుంది. వీర్యం బయటకు రావాలనే కంపల్షన్ ఏం లేదు. రైట్. భావప్రాప్తి అయితే ఉంటుంది. జరుగుతుంది. యాహ్! అది కావాలి. ఆర్గాజం వస్తుంది. ఆ! ఆర్గాజం కావాలి. అది యెస్. వస్తుంది. ఓకే. సో, అది మైండ్‌లోకెళ్ళి తీసేయండి. చేసుకుంటే చాలా మంది అంటారు, "సార్ భయమేస్తుంది సార్ చేసుకోవాలంటే మళ్ళా రేపు సెక్స్ ప్రాబ్లమే." అవును. సెక్స్ ప్రాబ్లమ్స్ యాజ్ సచ్ కావు. ఓన్లీ ప్రాబ్లమ్ మీకు ఏడొస్తది అంటే బయటకి వీర్యం రాకపోవడం ఒకటే సమస్య ఉండొచ్చు. అది కూడా ఏమైతది రిటర్న్ పోతది. రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్స్ కామన్ అయితాయి. ఓకే. వీర్యం వెనకకి మూత్రం సంచిలోకి పోతది. అది నార్మల్‌గా మీరు యూరిన్ పోసినప్పుడు ఎజాక్యులేట్ అయిపోతది. రైట్. దానివల్ల ఏం నష్టం లేదు. నష్టం లేదు. ఒక్కటేందంటే మీకు భావప్రాప్తి ఉంటుంది. సో, రైట్. ప్రాస్టేట్ సర్జరీ యూరాలజిస్ట్ ఒకరు చెప్పి చాలా హై సైజ్ ఉంది. మీకు దీనివల్ల యూరినరీ ఫ్లో ప్రాబ్లమ్ ఉంటే ప్లీజ్ ప్రొసీడ్ ఫర్ సర్జరీ. ఓకే. యూరిన్ ఫ్లోకి అబ్‌స్ట్రక్ట్ చేస్తలేదు పెద్ద సైజ్ ఉంది అంటే హ్మ్. మందులుంటాయి. ఓకే. అది వాడితే సరిపోతుంది. సూపర్. ఇంకా చాలా అడ్వాన్స్ వచ్చినాయి ఇప్పుడు సర్జరీస్ అవసరం లేకుండా కూడా రైట్. ప్రాస్టేట్‌కి చాలా మంచి మంచి సర్జరీస్ వచ్చినాయి. వాటర్ వేపర్ థెరపీస్ వచ్చినాయి. ఇవేమో మల్టిపుల్ థెరపీస్ ఓకే. వచ్చినాయి. ఓకే. సో, మీరు ఈజీ. జనరల్ సర్జరీ విల్ బి ఎ లాస్ట్ ఆప్షన్. సూపర్. యాహ్! ఇంకొకటి సార్ వీనస్ లీక్. అవునవును. అంటే యాహ్! పెద్దవాళ్ళలో ఇది అవును. అంటే అవును. ఇంతకుముందే మీరు చెప్పారు. అవునవును. సో, దాన్ని ఎట్లా అడ్రెస్ చేస్తాం సార్? అంటే సార్ వీనస్ లీక్‌కి వీనస్ రిటర్న్ అంటే ఏంటంటే సార్ వీనస్ లీకేజ్ అంటే ఏంటంటే అంగం గట్టిపడుతుంది. పెనిట్రేట్ చేద్దాం అనే లోపల రక్తం వెనకకెళ్ళిపోతుంది. ఓకే. సో, దానికి ఏమైతది ఎక్కడైతే ఏ వెజల్స్ అయితే బయటకు తీసుకుపోతున్నాయో ఆ! ఆ వెజల్స్ అన్నిటిని లైగేట్ చేస్తాం. ఓకే. సో, నన్ను అడిగితే ఈ వీనస్ లైగేషన్ కంటే వెజల్ లైగేషన్ కంటే బెటర్ హ్మ్. ఏంటంటే వీళ్ళలో వీనస్ లీకేజ్ నేను చాలా సర్జరీస్ చేసినాం సార్. ఎంతమందికి లైగేట్ చేసినా అట్‌లీస్ట్ 50% ఫెయిల్యూర్ రేట్ ఉండే. ఓహ్! ఎంత చేసినా గాని. ఎందుకంటే డీప్ వెజల్స్ బ్లాక్ చేయలేం మేము. ఓకే. అట్లాంటి వాళ్ళలో నాకు బెటర్ ఆప్షన్ ఏమనిపిస్తదంటే ఇంప్లాంట్ ఏసేయడం. అచ్చచ్చా! 2 ఓకే. పనులు ఎళ్ళిపోతాయి. అవును. ఎరెక్షన్ సెట్ అయిపోతుంది. వీనస్ లీకేజ్ ఇష్యూసే రావు ఇగ. ఓకే. ఓకే. సార్ నార్మల్ ఇంప్లాంట్ అంటే పబ్లిక్‌లో ఉన్న మిస్‌కన్సెప్షన్ ఇదేదో ఫారెన్ బాడీ. సార్ నాకు ఈడ బోన్ ఫ్రాక్చర్ అయింది. అవును. ఇంత చిన్న క్రష్ అయిపోయింది. ఒక అవును. 2, 3 సెంటీమీటర్స్ క్రష్ అయిపోయింది. ఆ అవును. బోనే లేదక్కడ. ఏం చేస్తాం? ఒక రాడ్ రాడేసేస్తారు అంతేగా. ఆ! అవును. రాడ్ ఫారెన్ బాడీ కదా! మరి అదెందుకేసుకున్నారు? అయ్యో! ఇప్పుడు జనాలకు కాళ్ళల్లో, ఆ! వేళ్ళల్లో అన్నిట్లల్లో ఉంటున్నాయి. అది ఎంతో కామను. ఇంప్లాంట్ ఇది కూడా కూడా ఎందుకు అంతే సేమే కామన్. కదా! అయితే ఇంప్లాంట్ విషయంలో నాకొకతను అన్నాడు. ఇప్పుడు సార్. అది ఎరెక్షన్ అది అవును. ప్లాస్టిక్ లాగా ఉంటది. అవును. ఇక ఇది అలాగే ఉంటది. సెక్స్ చేసినా కూడా అలాగే ఉంటుంది. అది ఎప్పుడు అంటే నిలబడే ఉంటే బయటోళ్ళకి తెలుస్తదేమో. ఇట్లాంటివి సార్ కొన్నున్నాయి. ఇంప్లాంట్స్‌లలో 3 టైప్స్ ఉంటాయి. అచ్చా! ఇవన్నీ ఇంప్లాంట్స్ బెండ్ అయితాయి. ఎటువంటి ఇష్యూస్ ఉండవు. ఓకే. వీళ్ళకి అంగం చిన్నగవ్వడం ఉండదు. ఓకే. 90% మెన్‌లో సార్ నాకు యంగ్ ఏజ్ ఉన్నప్పుడు పీనిస్ ఒకలాగా ఉంటుండే. ఇప్పుడు చాలా ష్రింక్ అయిపోతుంది సార్. చిన్నగా అయిపోయింది, చిన్నగా అవును. అయిపోయింది. అవును. మనము ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఎవ్వరు అంగం అసలు చిన్నగా అయ్యే ఛాన్సెసే తక్కువ సార్. ఓకే. వెరీ లాంగ్ స్టాండింగ్ డయాబెటిక్స్‌లో, లాంగ్ స్టాండింగ్ సివియర్ టెస్టోస్టెరాన్ డెఫిషియన్సీలో మైల్డ్ ష్రింకేజ్ ఆఫ్ ది పీనిస్ ఉంటది. రైట్ సార్. ఇది పార్ట్నర్‌కి తెలుస్తదా సార్? ఆ! ఇది ఆపరేషన్ ఇది చేయించుకున్న తెలుస్తదా? నువ్వు సెల్ఫ్ గోల్ కొట్టుకోకుంటే తెలవదు సార్. ఓహ్! ఇది కావాలి మెయిన్. ఆ! ఎందుకంటే పార్ట్నర్‌కి తెలిస్తే ఏ చాలా అవమానంగా ఫీల్ అవుతారు చాలా మంది. మా దగ్గర సర్జరీస్‌కి వచ్చేటోళ్ళు హ్మ్. జనరల్లీ పార్ట్నర్స్‌కి చెప్పరు. ఎగ్జాక్ట్‌లీ అదే ఆపరేషన్‌కి అంటున్నా. వచ్చిన. అవును. నేను అనేది అంటే ఈ టాబూ వదిలేసేయండి. ఓకే. అరే ఒక ఫ్రాక్చర్ అయినప్పుడు బోన్ లాస్ అయినప్పుడు మీరు ప్లేట్ ఎట్లా ఏసుకుంటున్నారో, మెటల్ రాడ్ ఎట్లా పెట్టుకుంటున్నారో ఇది కూడా అలాంటిదే కదా! కరెక్ట్. ఇది కూడా ఒక సమస్యలాగా ఎందుకు తీసుకోరు? ఓకే. అది ఎంత ఇంపార్టెంట్ ఇది కూడా ఇంపార్టెంట్. ఓకే. సెక్స్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఒక రైట్. కపుల్ అంతే మధ్యలో కదా! జరగాల్సిన వెరీ ఇంపార్టెంట్ పార్ట్. యెస్. ఒక సుప్రీం కోర్ట్ తీర్పు ఉంది ఒకటి. ఒక మ్యారేజ్‌ని ఇది డిక్టేట్ చేస్తది. ఎగ్జాక్ట్. ఇది లేకపోతే అసలు మ్యారేజ్ మ్యారేజ్ అనేది ఇన్వాలిడ్. అదే లా కూడా అంతే చెప్తది కదా సార్. అవును. 1 ఇయర్ పీరియడ్‌లో ఇఫ్ యూ ఆర్ నాట్ హావింగ్ సెక్స్
యు ఆర్ లయబుల్ ఫర్ డివోర్స్ ఎస్ బికాస్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ as క్రూయల్టీ టువర్డ్స్ ఎ ఫీమేల్. ఎస్ సింపుల్ లా. దీన్ని ఎందుకు అంతగానో అది తీసుకుంటున్నారు? సర్జరీ చేసుకుంటే మీకు వచ్చే నష్టం ఏంది? బయట ఆక్వర్డ్ గురించి ఆలోచిస్తారా? అంగం పెద్దగా ఉంది, నాకు ఇది ప్రాబ్లం అవుతుంది అంటారా? లేకపోతే ఇన్ని రోజులు మిస్ అయిన మీ సెక్స్ లైఫ్ని రిటర్న్ చేసుకుంటారా? ఎస్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నో, సూపర్. అరే నేను ఇంప్లాంట్ వేస్తున్నా, ఇంత ఖర్చు అరే ఖర్చు గురించి ఇన్ని రోజులు పోయిన సెక్స్ లైఫ్ బెటర్ ఉంటుంది. నెక్స్ట్ 20 to 30 years నీ సెక్స్ లైఫ్ ఎక్సలెంట్గా ఉంటుంది. సో భయాన్ని వదిలేశారు. రైట్. ఇదేదో రాంగ్ థింగ్, అదేదో మిస్టేక్, అదేదో తప్పు చేసినావు ఎందుకు రైట్. నువ్వు? అరే కరెక్ట్ సార్. ఇంకొకటి షాక్ వేవ్ థెరపీ గురించి. అవును. అసలు పేరులోనే మిస్టేక్ అవును. ఉందేమో డౌట్ నాకు. షాక్ అనగానే యా, యా. ఓడి అమ్మ కరెంట్ అవును. తీసి నాకు పెట్టేస్తారేమో అనే ఒక వెరీ భయం వెరీ ఉంటుంది. నేను చాలా సార్లు నేను కొన్ని వందల టీవీ ఇంటర్వ్యూస్లలో కూడా నేను ఇదే చెప్పిన. షాక్ అంటే అల్ట్రాసౌండ్ వేవ్స్, షాక్ అంటే షాక్. అది ఆ టర్మినాలజీ ఎట్లా వచ్చిందో ఆ టర్మినాలజీ అట్లా కంటిన్యూ అయింది. మీరట్లా మార్చండి దాన్ని. ఎందుకంటే చాలా ఇరాయిల్ మంది కాల్స్ అవును. ఏమడుతున్నారంటే, ఆ. సార్ నాకు 50-60 ఏళ్ళు, మ్మ్. ఈ వయసులో షాక్ ఇస్తే నా బాడీ తట్టుకుంటుందా? ఆ. వద్దు సార్ ఇదంతా అదొక భయం. అంటే ఫారిన్ కంట్రీస్ లో LISWT అంటారు తప్ప అచ్చా. ఎక్కడ కూడా దాని ఎక్స్పాండ్ ఫామ్ ఉండదు. మనం కూడా అదే వర్డ్. LI లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ, ఓకే. లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అంటాం. ముందు ఎందుకు యూజ్ చేస్తుంటే మీ సౌండ్ వేవ్స్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే సివియర్ స్టోన్ సైజ్ ని పలగొట్టడానికి రైట్. ఇదే దాన్ని యూజ్ చేస్తుంటాం. Okay, దానికి okay. మనం రఫ్లీ అరౌండ్ 1600 హర్ట్స్ యూజ్ చేస్తుంటివి. ఓకే. దీంట్లో 160కి వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 100లో 10% తగ్గించి రక్తనాళాల పైన దాన్ని హిట్ చేసినప్పుడు కొత్త వెజల్స్ ఫామ్ అయితే అనేది టెక్నాలజీ. ఓకే. సో అది చేస్తున్నాం తప్ప దీంట్లో ఏం కొత్త మిరాక్యులస్ గా ఏం చేయట్లేదు. రైట్. రైట్. ఓకే. ఇంకొకటి సార్, సెల్ఫ్ ఇంజెక్షన్ చేసుకోవచ్చు అవును. అనేది ఒకటి చెప్పారు. అవును, సో అయితే ఈ 50 ఏళ్ళు దాటిన అవును. సహజంగా చూపు మందగిస్తుంది. అవును, 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 ఒకటి అవును. చేతులు వణుకుతా ఉంటాయి. అవును, ఈ అవును. బ్యాచ్ పాపం ఇంజెక్షన్ ఎట్లా సార్? అంటే ఇది ఈజీనా కష్టమా? అంటే సార్ ఇట్స్ అన్ అగైన్ సూపర్విజన్ లో చేయాల్సినది. ఓకే. ఓకే. సో చాలా మంది నా దగ్గరకు వచ్చేటోళ్ళు వాళ్ళు ఒక డైరెక్ట్ వచ్చి ఇంజెక్షన్ చేసుకొని పోతారు. సెలబ్రిటీస్ ఎక్కువ వస్తారంట కదా, వస్తారు. నిజమేనా సార్? అందరూ వస్తుంటారు సార్. ఇది ఏంటంటే షార్ట్ కోర్స్, షార్ట్ పీరియడ్, కరెక్ట్. 2 hours అంతే. అంతే దాని ఎఫెక్ట్స్. దాని తర్వాత మొత్తం మందే కంప్లీట్ డిజాల్వ్ అయిపోతుంది బాడీలో. ఓ. సో అదొకటే షార్ట్ గ్యాప్. మీరు ఇప్పుడు సెక్స్ చేద్దాం అనుకుంటున్నారు, ఫెయిల్ అవ్వద్దని స్ట్రిక్ట్ గా ఉన్నారు, అవును. కమ్ బ్యాక్ ఒక చిన్న షార్టేజ్ పంపిస్తాం. ఓహో. యా, ఓకే. రైట్. ఇక మందులు పనిచేయవు, ఇవన్నీ పనిచేయవు అనుకునే వాళ్ళకి పినైల్ ఇంప్లాంట్ అనేది ఎక్సలెంట్. ఫైనల్ మార్గం అని మీరు అంటారు. కానీ ఈ 50 ఏళ్ళు, ఫైనల్ 60 ఏళ్ళు మార్గం కంటే ఎక్సలెంట్ మార్గం అని నేను అనుకుంటా. సూపర్ సూపర్. కానీ నా శరీరం తట్టుకుంటుందా 50 దాటిన తర్వాత అనేది చాలా మందిలో ఉండే డౌట్. సో నా సర్జికల్ ఇన్సిషన్ ఇస్ 2 centimeters. ఓకే. ఇంతకంటే పెద్ద కట్ కూడా చేయం మేము. అచ్చా. ఆ 2 centimeters కట్లుండే 2 సైడ్లు ఇంప్లాంట్ వేసేస్తాం. అచ్చా. ఇట్లా అంగంలో 3 పైప్స్ ఉంటాయి సార్. ఓకే. కింది పైప్ నుంచి మూత్రం వీర్యం బయటకు వస్తుంది. సార్. పైన 2 పైప్స్ లో దీన్ని క్యావర్నోసం అంటాం, దీన్ని స్పాంజియోసం అంటాం. ఓకే. నా ఇంప్లాంట్ ఈ 2 క్యావర్నోసంలోకి వెళ్తుంది. ఓకే. చాలా మంది ఇంకోటి అడతారు, సార్ యంగ్స్టర్స్ కి మీరు చేసినప్పుడు వాళ్ళకి మరి పిల్లలు వద్దా అనుకుంటారా? మరి పిల్లలు వద్దా సార్ వాళ్ళకని. ఓకే. నేను అదే చెప్తా, ఈ పైప్ ని నేనే కాదు ఏ ఆండ్రాలజిస్ట్ ఈ పైప్ ని ముట్టాడు. కింది పైప్ మాకు సేక్రెడ్. ఎందుకంటే ఏది పోయినా యూరిన్ ఫ్లో మాత్రం ఆగొద్దు ఓకే. లైఫ్ లో. సో దీన్ని ఏ డాక్టర్ టచ్ చేయడు. మా ఇంప్లాంట్స్ ఇక్కడ పోతాయి. చాలా మందిలో ఉన్న భయం ఏంటంటే సార్, ఎర్లియర్ నుంచి వచ్చిన కామనెస్ట్ ఫియర్ ఇంప్లాంట్స్లో వచ్చింది ఇన్ఫెక్షన్స్, తీసేయాల్సి వస్తుంది. Yes. ఇవి ఎప్పుడు నీ ఓటీ సరిగా అంటే ఆపరేషన్ థియేటర్ సరిగా లేనప్పుడు, Okay. ప్రాపర్ ఫ్యూమిగేషన్ సరిగా లేనప్పుడు, ప్రాపర్ ప్రోటోకాల్స్ మనం కరెక్ట్గా ఫాలో కానప్పుడు. Right. అంటే మేము సార్ ఆల్మోస్ట్ ఒక పీనైల్ ఇంప్లాంట్ సర్జరీలో 3 to 5 times గ్లౌస్ మారుస్తాం. అయ్యో నేను చూసా కదా, వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్ మీ దగ్గర అంతా. అవును. అంటే అంత స్ట్రిక్ట్ గా తీసుకుంటాం. ఎందుకంటే ఎనీ ఇంప్లాంట్ ఇస్ వెరీ మాకు చాలా ఇంపార్టెంట్. రైట్. ప్రాపర్ ప్రోటోకాల్ ఫాలో అయితే ఇన్ఫెక్షన్స్ రావు. రావు. అట్లీస్ట్ ఒక 15 రోజులు నేను చెప్తాను. సర్జరీ చేసే వరకు నా పని 15 రోజులు నేను నా ఇచ్చిన మందులు కరెక్ట్గా వాడి కాపాడుకోవడం బాధ్యత మీది. ఓకే. అది మాత్రం స్ట్రిక్ట్గా చెప్తాను. రైట్. అండ్ వెరీ కేర్ఫుల్గా ఏముండమని చెప్తాను. 15 రోజులే కదా, 15 రోజులు నేను కాపాడుకుంటే అంతే. ఒక్కసారి సెట్ అయిపోతే లైఫ్లో మళ్ళీ ఇష్యూస్ ఉండవు. ఓకే. ఇంకోటి సార్, దీనిలో 2 రకాలు ఉంటాయంట కదా ఈ ఇంప్లాంట్స్. దీంట్లో 3 రకాలు ఉంటాయి. 3 రకాలు. 3 రకాలు ఉంటాయి. రిజిడ్, సెమీ రిజిడ్ అండ్ ఇన్ఫ్లేటబుల్. ఎస్. సో మనం రెగ్యులర్గా ఇండియాలో వాడే ఇవి 2 కామన్. ఓకే. రిజిడ్ అండ్ స్ట్రాంగ్ సెమీ ఎప్పుడు ఉండేవి. రిజిడ్ అండ్ సెమీ రిజిడ్. ఓకే. సెమీ రిజిడ్లో ఎట్లా ఉంటుంది అంటే లోపల టైటానియం వైర్ ఉండదు. ఓకే. దాన్ని షాస్ ఇంప్లాంట్. షాస్ అంటే మన ఇండియాలో క్రియేట్ చేసింది డాక్టర్ రూపెన్ షా, మా Okay. గురువు గారు. వీళ్ళు తయారు చేశారు, ఓకే. రూపెన్ షా.
సో వీళ్ళు ఈ ఇంప్లాంట్ ఎందుకు వేసారంటే ఇండియన్ సినారియోలో ఫైనాన్షియల్స్ చాలా కరెక్ట్. ఇంపార్టెంట్. అవును. సో ఈ ఇంప్లాంట్ ఇండియాలో చీప్గా వస్తుందని వేసారు, తయారు చేసారు, చాలా మంది వాడతారు అది. సో మాకంటే ఒక ప్రాక్టికల్గా ఒక పేషెంట్కి 1-2 years తర్వాత మళ్ళీ సాఫ్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అచ్చా. వెరీ కామన్. ఓకే. ఫైనాన్షియల్ గాడికి వేసిన 2 years తర్వాత మళ్ళీ వస్తాడు, సార్ మళ్ళీ ఏం సార్ వస్తుంది సార్, వేసినావు అయిపోయింది, మెత్తబడిపోయింది సార్, గట్టిగా అవుతలేదు అని. సో నన్ను అడిగితే మాల్యబుల్ ఇంప్లాంట్స్ ఆర్ బెటర్, అంటే అచ్చా. రిజిడ్ ఇంప్లాంట్స్. ఓ రిజిడ్ ఇంప్లాంట్స్లో చాలా టైప్స్ ఉన్నాయి. కానీ మరి ఎప్పుడు అలాగే ఉంటే కష్టం కదా సార్? బెండ్ అవుతుంది కదా సార్, నీట్గా అవునా? బెండ్ అయిపోతుంది. ఓ, ఓకే, అయ్యో ఓకే. దాని లోపల టైటానియం వైర్ ఉంటుంది, పీనిస్ అచ్చా. ఎట్లా అంటే అట్లా బెండ్ అవుతుంది. ఓ సూపర్. సో ఆపరేషన్ చేసిన ఒక 1-2 months వరకు మీకు రాదు, ఎందుకంటే పెయిన్ ఉంటుంది కాబట్టి. అవును. ఒక్కసారి అది అయిపోయింది, 45 days అయిపోయిందంటే ఎట్లా అంటే అట్లా బెండ్ అవుతుంది. అచ్చా అచ్చా అచ్చా. నా దగ్గర కొన్ని వందల వేల వీడియోస్ ఉన్నాయి పేషెంట్స్లో అచ్చా. ఎంత ఈజీగా బెండ్ చేయగలుగుతున్నారని. ఓకే ఓకే. సో నేను పేషెంట్స్ వచ్చినప్పుడు కూడా నేను చూపిస్తా, ఓకే ఆ బెండింగ్ గురించి మీరు మర్చిపోండి. ఇన్ఫ్లేటబుల్ ఇంప్లాంట్ ఈజ్ ద బెస్ట్ ఇంప్లాంట్. ఓకే. మనం ఇది చేయించుకున్న తర్వాత ఎయిర్పోర్ట్ స్కానింగ్ లో తెలుస్తుందా ఇది? 99.99% తెలియదు, ఎందుకంటే టైటానియం వైర్, ఓకే. మెటల్ యాజ్ సచ్ కాదు, మీకు బీప్ అయ్యే ఛాన్స్ లేదు. అయినా యాజ్ పర్ ది గైడ్ లైన్స్ దీనికి ఒక సర్టిఫికేషన్ కార్డ్ ఉంటుంది. అచ్చా. ఆ కార్డ్ మీరు జేబులో పెట్టుకుంటే సరిపోతుంది. నేను చాలా మంది ఫారెన్ పేషెంట్స్ చేసినాను, అచ్చా. లెక్కలేని మందికి వేసినాను, Beep ఏం ఒక్కడు రాదు. కూడా కంప్లైంట్ చేయలేదు. అచ్చా. ఒక్కడు. కానీ అందరికీ యాజ్ పర్ గైడ్ లైన్స్, వరల్డ్ గైడ్ లైన్స్ ప్రకారం కార్డ్ ఇస్తారు. కార్డ్ కంపెనీ ఇస్తుంది కార్డ్, అచ్చా ఆ అచ్చా. కార్డ్ క్యారీ చేయమని చెప్తారు. కానీ ఇప్పటి వరకు ఏ పేషెంట్ కూడా కార్డ్ వాడాల్సిన అవసరం రాలేదు. హాస్పిటల్కి ఏదైనా అనారోగ్యం వచ్చి హాస్పిటల్కి పోయాడు, అక్కడ ఏమన్నా తెలిసే అవకాశం ఉంటుందా? ఇంపాసిబుల్ సార్, ఇంపాసిబుల్. ఇన్ఫ్లేటబుల్ పీనల్ ప్రాసెస్ ఐపీపీస్ అంటాం, ఆ, అది వరల్డ్స్ ది బెస్ట్, అచ్చా. దానికి కొట్టేది లేదు. ఓకే. కానీ ఓన్లీ ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే ఇండియన్ సినారియాలో ఇట్స్ క్వైట్ ఎక్స్పెన్సివ్. ఓకే. ఇంప్లాంట్ కాస్ట్ మనకి తక్కువలో తక్కువ మనకి అది 9 lakhs rupees ఉంటుంది అచ్చా. ఇంప్లాంట్ కాస్ట్. ఓ. ఇంప్లాంట్ కాస్ట్ వరకే 9 lakhs పైన అవుతుంది మనకి, మంచిది. ఆ, దీంట్లో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ది ఎక్సలెంట్ ఈస్ అరౌండ్ 12-13 lakhs కూడా ఉన్నాయి కొన్ని ఇంప్లాంట్స్లో. ఓకే. సో ఇది ఎక్స్పెన్సివ్ అనే ఒక రీజన్ తప్ప దీనికి కొట్టే సర్జరీ లేదు. బా సూపర్. ఏ సార్ మీరు వరల్డ్లో ఎంత పెద్ద సెలబ్రిటీస్ అని తీసుకోండి, తీసుకునే ఏకైక సర్జరీ ఐపీపీస్. ఓకే. చాలా సింపుల్ సర్జరీ. ఎప్పుడు ఎరెక్షన్ కావాలంటే అప్పుడు 2 squeeze చేస్తే ఎరెక్షన్ వస్తుంది, Oh. ఎప్పుడు వద్దని కూడా 2 squeeze చేయండి, చిన్నగా అయిపోతుంది. వావ్. అసలు అది ఉన్నట్టు మీరు కూడా మర్చిపోతారు, బా సూపర్. అంత ఎక్సలెంట్గా ఉంటుంది. వండర్ఫుల్. ఓన్లీ డబ్బులు అరేంజ్ చేసుకోండి, దీనికి అంతే. కొట్టేది లేదు. ఏమన్నా ఈఎంఐ సదుపాయాలు? అంటే సార్ వేరే కంట్రీస్లలో ఇన్సూరెన్స్ కింద కవర్ అవుతుంది, మన Mm. ఇండియాలో మేము చాలా ఎందుకంటే డెంటల్ హాస్పిటల్లో అవును. బజాజ్ వాడు ఇస్తున్నారు అవును. ఈఎంఐ ఫెసిలిటీ అదే, ఇస్తున్నారు. అంటే ప్రాబ్లం ఏంటంటే సార్ అగైన్ ఇది కాస్మెటిక్ పర్పస్, కరెక్ట్. మోర్ ఆఫ్ కాస్మెటిక్ ఇష్యూ ఇది. అన్ని ఇన్సూరెన్స్ వాడు డెంటల్ ఇస్ ఆల్సో కాస్మెటిక్ సార్, అంటే ఫంక్షనల్ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు Okay, జనరల్లీ okay. కన్సిడర్ చేస్తారు. ఈ Okay. మధ్య ఇప్పుడు డెంటల్ అంటే అన్లెస్ అంటే ఈ అలైనర్స్ పోయడం తప్ప, ఇప్పుడు రూట్ కెనాల్స్ లాంటి వెరీ పెయిన్ఫుల్ ప్రాసెస్, మో- చాలా సివియర్, ఆ నొప్పి అవును. భరించలేం. సో అవి అన్ని ఎమర్జెన్సీ కింద కూడా తీసుకోవచ్చు. ఓకే. పీనల్ ఇంప్లాంట్స్లో కూడా కొన్ని కేసెస్లో ఇన్సూరెన్స్ వస్తుంది. ఓ పీనల్ ఫ్రాక్చర్స్లలో, అచ్చా. పెరోనిస్ డిసీజ్లలో దీంట్లో ఇన్సూరెన్స్ వస్తుంది. ఓకే. ఆల్మోస్ట్ ఈ 2 months క్రితము నా 2 పేషెంట్స్కి వాళ్ళకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయింది. ఓకే. సో ఫ్యూచర్లో మొత్తం అందరు ఇన్సూరెన్స్ కవర్ చేయొచ్చు. ఓ సూపర్. అది వస్తే మాత్రం పెద్ద లైన్ హ్యాపీ. మన గచ్చిబౌలి ఫ్లైఓవర్ వరకు లైన్ రైట్ సార్. ఇంకోటి లూబ్రికెంట్స్, ఆ. అంటే చాలా మందికి మనం ఆ, అనుకున్న ఆ, డ్రైనెస్, యోని డ్రైనెస్ అనేది జరిగినప్పుడు మరి ఇద్దరు హ్యాపీగా ఉండాలి అంటే Mm. ఈ లూబ్రికెంట్స్ అనేది సేఫా వాడొచ్చా? అబ్సల్యూట్లీ సేఫ్, ఓకే. 0 ప్రాబ్లమ్స్, సూపర్. వెరీ సేఫ్. యూజ్ వాటర్ బేస్డ్ లూబ్రికెంట్స్ దొరుకుతాయి. ఓకే. అండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళు, ఓకే. డ్రైనెస్ ఇప్పుడు యంగ్ అమ్మాయిలలో ఇనఫ్ స్టిమ్యులేట్ కాకపోతే Okay. యోని డ్రైగా ఉంటుంది. ఓకే. సో దానివల్ల వాళ్ళు సెక్స్ Super. చేసినా కానీ Hmm. ఇరిటేషన్ అవ్వడము, Correct. లేకపోతే దానివల్లనే ఫీమేల్ వాళ్ళని పుష్ చేయడము, ఓకే. ఇలా జరిగిపోతుంటాయి. ఓకే. సో వాటర్ బేస్డ్ లూబ్రికెంట్ చాలా బాగుంటాయి, ఎక్కడైనా దొరుకుతుంది. అమెజాన్ లాంటి దాంట్లో దొరుకుతుంది, మెడికల్ షాప్స్లో దొరుకుతాయి. ఓకే. ఏ లూబ్రికెంట్ అయినా సేఫ్. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళు సేఫ్ వాటర్ బేస్డ్ లూబ్రికెంట్స్ వాడండి. ఓకే. వేరే అందరూ నార్మల్ లూబ్రికెంట్స్ ఏవి అయినా వాడొచ్చు, సూపర్. వెరీ అయితే సేఫ్. మీరు వీళ్ళకి అవగాహన కల్పించాల్సి ఉంటుంది. ఇంతకుముందే మనం అవును. ఒక కేసు స్టడీ చేసాం. అవును. ఒక 35 ఏళ్ళ 38 ఏళ్ళ అవును. యువకుడు కూడా అవును. ఆర్గాజం రావట్లేదని సెక్స్ అవును. చేయడమే మానేశాడు అవును. అనేది అట్లా అవును. చూసాం అవును. కదా. అవును. సో
ఎవరికైనా ఫోర్ ప్లే అనేది ఎంత పెద్ద రోల్ ప్లే చేస్తారో హ్మ్. తెలియాలి యాక్చువల్. అంటే యాహ్! యాహ్! సెక్స్ అనగానే వాడు ఒకటే యాహ్! లెక్క వాడికి. పెనిట్రేషన్ ఒకటే. తీసామా, యాహ్! పెట్టామా, అవును. ఊపామా తప్ప అదే. అదే. ఈ ఫోర్ ప్లేకి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వట్ల. ఇదెంత అదే. ఇంపార్టెంట్ అసలు సో, ఫస్ట్ సెక్సువల్ లైఫ్‌కి. ఒకటి నార్మల్‌గా మనం ఫోర్ ప్లే చేసినప్పుడు ఏమైతది, మల్టిపుల్ హార్మోన్స్ రిలీజ్ అయితాయి. ఓకే. మన బ్రెయిన్‌లో ప్రొలాక్టిన్ దగ్గర నుంచి, ఎస్ట్రాడియోల్స్ దగ్గర నుంచి అన్ని హార్మోన్స్ మనకది ఇంపార్టెంట్ చానా. సార్. ఇలా అయినప్పుడు మనము ఫోర్ ప్లే చేసినప్పుడు ఏమైతది, ఫీమేల్స్‌లో మనకి వెజైనల్ సెక్రీషన్ స్టార్ట్ అయితాయి. ఓకే. మెన్‌లో ప్రీకమ్ స్టార్ట్ అయితుంది. ఓకే. చాలా మంది ఒక ప్రీకమ్ అంటే స్పెర్మ్ వచ్చేసిందేమో. ప్రీకమ్ అనేది నీ బాడీ ప్రిపరేషన్. రైట్. యోనిలోకి పోవాలంటే స్లిప్పరీ ఉండాలి గదా! రైట్. ఓహ్! డ్రైనెస్ కరెక్ట్. లేకుంటే కరెక్ట్. అవును. యోనిలోకి ఎట్లా పోతది? హ్మ్. సో, దేవుడిచ్చిన గ్రేటెస్ట్ థింగ్ అది. ప్రీకమ్ అనేది. రైట్. సో, ప్రీకమ్ చానా ఇంపార్టెంట్. చాలా మంది అంటారు సార్ నేను సెక్స్ చేసే లోపల మొత్తం అండర్‌వేర్ వెట్ అయిపోయింది. ఆ! దట్ ఈస్ ప్రీకమ్. ఓకే. మీరేం వరీ అవ్వద్దు. ఓహ్! సూపర్. సో, అది రావడం వల్ల చాలా మంది ఇంకొకటి వెరీ కామన్ సార్ నిద్రలో వచ్చేస్తుంది. ఎక్కడ కూర్చున్నా వచ్చేస్తుంది. అవును. ఫోన్ మాట్లాడినా దిస్ ఈస్ ఆల్ యువర్ బాడీస్ ప్రిపరేషన్. రైట్. రిలీజియస్ రీజన్స్‌కి తప్ప ఓకే. వేరే అందరూ లైట్ తీసుకోవచ్చు. నా దగ్గర చాలా మంది ముస్లిం పేషెంట్స్ వస్తుంటారు. హ్మ్. సార్ నమాజ్ చేసేటప్పుడు ఆ బెట్ ఉంటే మాకు చేయరాదు సార్. ఆ! మళ్ళా ప్రతిసారి నేను స్నానం చేయాల్సి వస్తుంది. నార్మల్ ఒక అమ్మాయితో ఫోన్‌లో మాట్లాడినా గాని నాకు అది వచ్చేస్తుంది సార్ అది. ఓకే. సో, దట్ ఈస్ ప్రీకమ్. అది రైట్. నిజంగా టెన్షన్ నార్మలే. పడాల్సిన అవసరం లేదు. జీరో. సూపర్. సో, అది కూడా చాలా ఎక్కువొస్తున్న ఇప్పుడు ముస్లిం పేషెంట్స్ చాలా మంది నేను మందులు కూడా ఉంటాయి. ఓకే. అది తగ్గించనీకి కూడా మందులుంటాయి. ఓహ్! కానీ నన్ను అడిగితే అది చాలా హెల్తీ మెకానిజం. సూపర్. దానివల్ల ఎటువంటి ఇష్యూస్ నష్టం లేవు. లేదు. అనవసరంగా మంచిది. అది రాకపోతేనే డేంజరస్. డేంజరస్. సో, అది వస్తే చాలా మంచిది. సో, ప్రీకమ్ గురించి మర్చిపోండి. సూపర్. అండ్ యోనిలో కూడా సేమ్ ఇనఫ్ సెక్రీషన్స్ లేకపోతే డ్రైనెస్ ఇంజ్యూరీ మగవాళ్ళలో ఏం రాదండి. ఫీమేల్స్‌లో అది ఒక్కసారి యోనిలోకి పోతే రప్చర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంజ్యూరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. హ్మ్. దానివల్ల వాళ్ళకి ఆ సెక్స్ అంటేనే ఒక ఫోబియా లాగా తయారైపోతది. కరెక్ట్. పెయిన్‌ఫుల్ ఏమో సెక్స్ అంటే ఒక పెయిన్‌ఫుల్ అవును. ప్రొసీజర్ ఏమో. ఇది చేయకపోతే దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వీళ్ళు అవాయిడ్ చేస్తుంటారు. అవును. సో, అవన్నీ మైండ్‌లో పెట్టుకోండి. ఫోర్ ప్లే ఈస్ వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్. రైట్. ఇంకొకటి సార్, ఇప్పుడు కొంచెం 50 దాటగానే ఇక లేడీస్ అంటారు, ఇక చాలులేవే వదిలేసేయి, ఇక చాలు, పిల్లలు పెద్దగా ఎదిగారు, పెళ్ళిళ్ళయినాయి, ఏంది గోల అని వాళ్ళు చెప్తారు. వీళ్ళేమో ఒప్పుకోరు. కదలేదు, కావాల్సిందే అంటారు. ఇట్లాంటి జంట మీ దగ్గరికి వస్తే కౌన్సిలింగ్ ఏమన్నా ఇస్తారా? డెఫినెట్లీ అండి. హ్మ్. వీళ్ళు ఎక్స్‌ప్లెయిన్ ది ఫీమేల్స్ అంటే ఓకే. ఫస్ట్ వాళ్ళని ఇండివిడ్యువల్‌గా అడుగుతాం. అసలు ఏంటి వాట్ ఈస్ యువర్ రీజన్? ఏమేమిటి రీజన్ అని. సో, చాలా మందిలో నాకు ఈ జనరల్లీ క్రాస్ అయిన వాళ్ళు చెప్పే ఏజ్ అండి. ఒకటి డ్రైనెస్ అంటారు. హ్మ్. ఇంకోటి సార్ ఏం చెప్తాం సార్ ఆయన ఫుల్ తాగుంటాడు. ఏం యెస్. చేస్తాడో అర్థం కాదు. ఓకే. ఇట్లా చేద్దాం, అట్లా చేద్దాం అంటాడు. నాకేడ సార్ ఇప్పుడు నాకు అవును. మోకాలు నొప్పులున్నాయి. నేను ఎక్కువసేపు నిలబడలేను, ఎక్కువసేపు కూర్చోలేను. ఇట్లాంటి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ చెప్తుంటారు. అవును. సో, ఫస్ట్ వీళ్ళకి అన్నిటికంటే ఇంపార్టెంట్ కౌన్సిలింగ్. అన్నిటికంటే ఇంపార్టెంట్ రెస్పెక్ట్ కౌన్సిలింగ్. ఈచ్ ఓహ్! అదర్‌కి. యెస్. సో, అంటే నువ్వు ఫుల్ తాగున్నావు, నీకిప్పుడు కావాలి అవన్నీ వాళ్ళు కూడా అపోజిట్ పార్ట్నర్ కూడా హ్యాపీగా ఉండాలి. ఉండాలి సెక్స్ ఇస్ కదా! ఎ 2 వే ప్రాసెస్. ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. సో, అదే చెప్తున్నాను. మెన్ కెన్ గెట్ హ్యాపీనెస్ ఇన్ ద బాత్రూమ్ ఆల్సో. యెస్. పోయి నువ్వు హస్తప్రయోగం చేసుకుంటే నీకు సాటిస్ఫాక్షన్ అవును. వస్తది. అవును. ఫీమేల్స్‌లో అట్లా కాదు. ఇట్స్ ఎ కరెక్ట్. మెకానిజం. సో, యెస్. నువ్వు ఎప్పుడైనా సెక్స్ చేయాలనుకుంటే రెస్పెక్ట్ హర్ బౌండరీస్, రెస్పెక్ట్ హర్ డిసిషన్ కరెక్ట్. అండ్ స్నానం ప్రొసీడ్. చేయాలి. మందు దూరంగా ఫుల్లు ఉండాలి. తాగి సార్ ఫుల్లు తాగి యమ్మ గోల. పేషెంట్ చెప్తుంటే నాకు పాపం పిటీ అనిపిస్తుంటది కరెక్ట్. లేడీస్ కరెక్ట్. అంటే. అవును. బట్ స్టిల్ అదే ఆ అది మగవారిలో మైండ్‌లో ఉన్న ఒక పెట్టుకోవాలి. రాంగ్ ఇంప్రెషన్ అవును. ఏంటంటే, తాగితే తాగితే ఇంక నేను ఇంకా బాగా పని చేస్తావు అని. అమ్మ యూ ఆర్ మోర్ అసలు ఎక్సైటెడ్ అంతే. ఎగ్జాక్ట్‌లీ అంతే. అదర్ దాన్ దట్ ఇంకా ఉల్టా తగ్గిపోతది. అది. నీ బ్రెయిన్ నంబైనప్పుడు సెక్షువల్ డ్రైవ్ ఎట్లా ఉంటది? కరెక్ట్. యూ థింక్ యూ ఆర్ హావింగ్ బెటర్ అంటే మనం సెక్స్ బాగా చేస్తున్నాం అని అనుకుంటాం తప్ప అవును. నిజంగా అక్కడ జరగదు అది. అక్కడ అదర్ వే అయితది అది. అది. సో, ఆల్వేస్ రెస్పెక్ట్ ఈచ్ అదర్స్ బౌండరీస్. కరెక్ట్. అది చేసుకోవడం బెటర్. ఇంకొకటి సార్, ఇప్పుడు 50 ఏళ్ళు ఉంటాయి, 60 ఏళ్ళు ఉంటాయి. చాలా మంది ఏం చేస్తారంటే 35, 30 ఏళ్ళ వాళ్ళని కూడా పెళ్లి చేసుకుంటారు. సెకండ్ మ్యారేజ్ లాగాను ఇట్లా చేసుకుంటారు కదా! అప్పుడు ఈ మగవాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి సార్? సో, ఫీల్ అవ్వకుండా ఒకటి ఫస్ట్ ఉండాలంటే? ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వాట్ ఈస్ యువర్ సిట్యుయేషన్? ఈ రోజు ఏంటి మీ సిట్యుయేషన్? ఓకే. ఒక్కసారి నా సో, ఫస్ట్ దగ్గరికి మీ వస్తే దగ్గర రావాలంతే. డెఫినెట్లీ అంటే యెస్. సార్ ఒకటి వీళ్ళ మైండ్‌లోకెళ్ళి నాకు సమస్య ఉందనే ప్రాబ్లమ్ తీసేసేయాలి. రైట్. మీకు అర్థమవుతుంది కదా! సో, వాళ్ళని మేము ఏం చేస్తాం బేసిక్ ఎవాల్యుయేషన్ చేస్తాం. వాళ్ళ ప్రెజెంట్ హార్మోనల్ స్టేటస్ ఏంటి? వాళ్ళ ప్రెజెంట్ సెక్షువల్ పటుత్వం ఎట్లా ఉంది? సో, వి డూ పీనల్ డాప్లర్స్ అండ్ ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. అవును. సో, నేనేమంటున్నా నా దగ్గరకు వచ్చి ఏ పేషెంట్ అయినా గానీ ఒక 3 మంత్స్ మెడిసిన్స్ తీసుకోండి చాలు. ఓకే. లైఫ్‌లో ఎప్పుడు మళ్ళా నా అవసరం రాకపోవచ్చు. ఓహ్! వావ్! యాహ్! అవునా? సో, సూపర్. డెఫినెట్లీ. సో, మొన్న ఒక పేషెంట్ వచ్చింది. ఈజ్ అరౌండ్ 53, 54 ఈజ్ మ్యారింగ్ ఎ 24 ఇయర్స్ గర్ల్.
సో ఫుల్ భయంతో వచ్చిండు సార్ 3 డేస్లో నా పెళ్ళి అని. ఒక్కటి బ్రదర్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే చేసుకుంటున్నా చేసుకోండి. నేను ఎప్పుడు ఐఎమ్ నాట్ ఎ పర్సన్ విల్ జడ్జ్. నువ్వు ఈ ఏజ్ ఎందుకు వేసుకుంటున్నా, దట్ ఈస్ యువర్ చాయిస్. నీకు Right. నచ్చింది నువ్వు అంతే చేసుకున్న కదా, అమ్మాయి ఇక అది. నచ్చిన అమ్మాయి చాయిస్. నేను జడ్జ్ చేసే పర్సన్ కాదు. ఫస్ట్ ఇదైంది. సో ఇప్పుడు ఏమవుతుంది మీకు, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్? Yes. సార్ నాకు అసలు ఎలక్షన్ వస్తలేదు. అరే ఫస్ట్ 3 డేస్లో పెళ్ళి. వెరీ రిలీజియస్ పీపుల్. ఓకే. అసలు ఏమి ఎట్లా అసలు చెప్పిన ఫస్ట్ ఎవాల్యుయేట్ చేసి డెఫినెట్లీ తక్కువ ఉన్నాయి ఫ్లోస్. బ్రదర్ ఒక్క 10-15 డేస్ ఈ టాబ్లెట్స్ అయితే వాడండి. దాని తర్వాత డీటెయిల్గా ట్రీట్మెంట్ తర్వాత ప్లాన్ చేస్తారు. ఈ 15 డేసే మీకు చూస్తారు, 15 డేసే మిమ్మల్ని అడుగుతారు. అంతే కదా. అవును, తర్వాత 15 డేస్ గురించి ఎవడు అడగాడు. అవును. సో అది వాడి కరెక్ట్గా స్ట్రిక్ట్గా వాడి రెగ్యులర్గా వాడండి. ఫెయిల్ అయినా పర్లేదు, 1-2 సార్లు సక్సెస్ అయిందంటే చాలు. తర్వాత దీన్ని మొత్తం ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తా అని చెప్పినాను. అంటే ఒకటి టేక్ టైం, కరెక్ట్. జంప్ కాకండి. అది నేను చేసుకుంటున్నా ఈమెతో నేను 100% నార్మల్గా ఉంటా అనే దాంట్లోకి టేక్ అన్ ఒపీనియన్. ఒకటి 0 ఉన్నా వీ కెన్ మేక్ హిమ్ 100, ఓకే. బట్ గివ్ మీ టైం. అది సూపర్. ఒక 45 సర్జరీ చేస్తే 45 డేస్, వేరే ట్రీట్మెంట్ చేస్తే 3 months, ఓకే. బట్ ఐ కెన్ మేక్ ఎనీవన్ ఫ్రమ్ 0 to 100. సూపర్. అది చాలా ఇంపార్టెంట్. ఇది బాగుంది. సరే, ఈ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటే సెక్స్ పవర్ తగ్గిపోద్దా? ఇంపాసిబుల్, నాన్ సెన్స్. అంతే కదా. అది అంటే మీరు నమ్మరు సార్, మా తరతరాలుగా ఉన్న డౌట్ అది. డాక్టర్స్ లో ఉన్న కామన్ డౌట్ కూడా. Yes, yes. నేనే మా ఫ్రెండ్స్ చాలా మందికి అరే వ్యాసెక్టివ్ చేసేసుకోండి, మా దాని సెక్స్ అదే కదా. తగ్గిపోతాయి, ప్రసక్తే లేదు. మనకి నార్మల్ గా బ్రెయిన్ నుంచే ఆర్గాజం అనేది ఎప్పుడు బ్రెయిన్ నుంచే వస్తుంది. మనకి టెస్టిస్ నుంచి వచ్చేది ఓన్లీ స్పర్మ్ మాత్రమే. సెమెన్ మొత్తము హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ ఇప్పుడు బయటకు వచ్చే వీరే ఇప్పుడు వైట్ అవును. ఇప్పుడు పెరుగులాగా వచ్చింది అవును. అనుకోండి సార్, దాంట్లో హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ సెమినల్ వెసికల్ ఉంటుంది, ఓకే. ప్రాస్టేట్ ఉంటుంది. నేను చేసే వ్యాసెక్టమీ టెస్టిస్ దగ్గర రైట్. ఒట్టి బయటకు వచ్చే ఒక పైపు వాస్ డిఫరెన్స్ నేను కట్ చేస్తాను. కట్ చేసి అక్కడ ఇక్కడ సూచర్ చేస్తాను. టెస్టిస్ నుంచి వచ్చే 2% వాల్యూమ్ తప్ప 98% వాల్యూమ్ నార్మలే. ఓకే. సార్ చాలా మందికి ఇప్పుడు నార్మల్గా కొందరికి పుట్టుకతోనే వాస్ డిఫరెన్స్ యాబ్సెన్స్ ఉంటుంది. ఓకే. వాళ్ళు నార్మల్ సెక్స్ చేస్తారు, అంతా నార్మల్ ఉంటుంది. ఆ భయం నిజంగా ఉంటుంటే వీడు అసలు సెక్సే చేయదు కదా. చేయకూడదు. అవును, చాలా ఇప్పుడు కొన్నిసార్లు మనకి టీబీ వస్తుంది, అవును. జెనటల్ టీబీ కానీ ఎనీ టైప్ ఆఫ్ టీబీస్ ఈ ట్యూబ్స్ని బ్లాక్ చేయొచ్చు. అట్లాంటి వాడు ఎప్పుడు సెక్స్ అయ్యేది ఆ లెక్కల ప్రసక్తే ఇంపాసిబుల్. అది డౌట్ మీరు అన్నట్టు ప్రతి మనిషికి ఉండే కదా, కామనెస్ట్ డౌట్. అవును. మగవాళ్ళ మేము వ్యాసెక్టమీ చేసుకోమని అంటే ప్రతి ఒక్కరికి వచ్చే కామనెస్ట్ డౌట్ ఇది. కరెక్ట్, కరెక్ట్. మీరు నమ్మరు, సర్జన్గా ఉన్నప్పుడు నాకున్న కామనెస్ట్ డౌట్ కూడా అదే. ఓ, అవునా? ఓకే. నేను చేసుకోవాలి ఎందుకు, ఆ, ఇప్పుడు మా వైఫ్ సర్జరీ తప్పుడు ట్యూబెక్టమీ చేయొచ్చు కదా. ఆ, ఇప్పటికీ నాకున్న అది ఒక డౌట్ అప్పుడు ఉండే నాకు. డెఫినెట్ అంటే నేనేం అసలు రాంగ్ డాక్టర్లకి ఉందంటే ఇక సామాన్యులకు తప్పలేదు. కానీ So, that is- సైంటిఫికల్లీ yes. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. Right, super. ఇంపాసిబుల్. ఓకే, Yeah. వండర్ఫుల్. ఇంకొకటి సార్, చాలా మంది మా తాత ఊర పిచ్చుకల లేహ్యం వాడాడు, బ్రహ్మాండంగా పనిచేసింది. ఆ తర్వాత తీపి లేహ్యాలు కొన్ని ఉంటాయి, అవి వాడాడు, ఇవన్నీ వాడుతున్నాము, ఏం కాదు కదా అని అనుకుంటారు. కానీ వీటి ఎఫెక్ట్ ఏమన్నా కిడ్నీల మీద కానీ ఏమన్నా ఉంటుందా సార్ ఈ నాటు వైద్యం వల్ల? ఒక్కటి నాటు వైద్యం అసలు ఒకటి మీకు ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్తా సార్. ఇది ఒరిజినల్ జరిగింది 1930s ఒక కెంటకీ అని ఒక స్టేట్లో, Okay. యుఎస్లో కెంటకీ అనే స్టేట్లో ఒక డాక్టర్ సడన్గా పేపర్లలో స్టేట్మెంట్ ఇచ్చిండు, నేను ఎటువంటి మగవాడినైనా వాడిని పులి చేసేస్తాను, వాడిని అసలు అగ్రెసివ్ చేస్తాను, అసలు వాడి సెక్స్ లైఫ్ మళ్ళీ ప్రాబ్లం ఏం రాదు అని. సో ఆయన చెప్పిన ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఏంటి అంటే గోట్ మేక నుంచి టెస్టిస్ గుర్జా కపూర్ అంటారు అవి తీసి మన మేల్స్లో ఆయన మన స్క్రోటంలో పెట్టిండు. ఓకే. స్క్రోటంలో పెట్టి ఇది ఈ ఆపరేషన్ చేయడం వల్ల ఎక్సలెంట్ అవుట్కమ్ ఉంటుంది మీలో. ఎందుకు అంటే మేకల్లో సెక్షువల్ డ్రైవ్ ఎక్కువగా ఉంటుంది. నార్మల్లీ మన హ్యూమన్స్ కంటే మేకల్లో సెక్షువల్ డ్రైవ్ ఎక్కువగా ఉంటుంది. సో దాని టెస్టిస్ మీలో పెడుతున్నా కాబట్టి మీరు అసలు సేమ్ మళ్ళీ అదే గుర్రం లాగా మీరు సెక్స్ డ్రైవ్ ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పి. సో దీని తర్వాత చాలా స్టడీస్ జరిగినాయి, అంటే ఆ టైంలోనే. ఓకే. ఆ టైంలో జామా అని పెద్ద సర్జికల్ దాంట్లో కూడా దీని గురించి రీసెర్చ్ చేశారు. ఓకే. చాలా మంది పేషెంట్స్ ఎక్సలెంట్గా వర్క్ చేసింది అన్నారు.
ఆ! ప్రాక్టికల్లీ అది ఇంపాసిబుల్. ప్లాసిబో ఎఫెక్ట్. ఓహ్! రైట్. ఇప్పుడు మా తాతకి పని చేసింది, నాకు పని ఎగ్జాక్ట్‌లీ. చేస్తది అనేది ఒక ప్లాసిబో ఎఫెక్ట్. అంతే కదా! అంటే అది పనిచేస్తది, పనిచేస్తది, పనిచేస్తది అనే ఎఫెక్ట్ మన మైండ్‌లో ఎంత సివియర్‌గా ఉంటుంది అంటే, ఆ! అందుకే సార్ చాలా వరకు ఏ పేషెంట్‌కైనా మేము సైకలాజికల్లీ వాళ్ళ వెల్ బీయింగ్ అంటే డాక్టర్ అంటే ట్రీట్మెంట్ ఇచ్చేవాడు కాదు. వాళ్ళకి ధైర్యం చెప్పేటోడు. ధైర్యం ఇవన్నీ చెప్తాడు. ప్లాసిబో ఎఫెక్ట్సే సార్. కరెక్ట్. ఇవన్నీ సో, ఆ సర్జన్ చేసిన దీనివల్ల వాడు కొన్ని వేల ఆ టైంలోనే కొన్ని వందల కోట్లు సంపాదించిండు. అబ్బబ్బబ్బా! సో, ఈ జామా సర్జికల్ జర్నల్‌లో దీని గురించి చేసి వాళ్ళు ప్రూవ్ చేసిర్రు ఇది రాంగ్, ఇదంతా నాన్‌సెన్స్, ఇది చేసుకోకండి అని. అప్పటికే కొన్ని వేల సర్జరీస్ చేసిండాయన. అబ్బా! దాంట్లో ఒక 20% మంది చచ్చిపోయారు. అబ్బబ్బా! ఇన్ఫెక్షన్ వల్ల. అబ్బా! అంతే కదా! మన బాడీ అంతే పార్ట్ కదా! ఇప్పుడు పక్కనోడి బాడీ పార్టే అవును. పెట్టుకుంటే అది రిజెక్ట్ అయితది. అవును. కానీ కోర్ట్‌లో ప్రూవ్ చేయలేకపోయారు. డాక్టర్ అనేది ఏంది అంటే, సార్ నేను ఎక్కడ అనాటమికల్ బాడీ పార్ట్‌కి నేను కనెక్ట్ చేయలే కదా! ఒట్టి ఒక స్క్రోటంలో పెట్టినా నేను. దానివల్ల నేను ఎట్లా లయబుల్ అని చెప్పి. అబ్బా! కానీ కోర్ట్ కన్విక్ట్ చేసింది, అరెస్ట్ చేసింది, మొత్తం అచ్చచ్చ! ఆస్తులని జప్తు చేసిర్రు. ఆ! అంటే ఇవన్నీ ఏందంటే ఒక మనిషికి ఏదైనా కొత్తగా చెప్తే ఇప్పుడు మా తాత తీసుకొని ఎక్సలెంట్ చాలా మంది ఇంకోటి పీకాక్ ఆ! నెమలి. యెస్. నెమలి రక్తము అవును. వాడితే కూడా చాలా ఉన్నాయి. ఆ! ఉడుము ఏంటది? ఆ! నెమలి రక్తం అని సెక్షువల్ ఏమేమో పొటెన్షియల్ చెప్తారు. అవును. ఇవన్నీ ప్లాసిబో ఎఫెక్ట్స్. అది ఓకే. తీసుకోగానే ఎక్సలెంట్ ఏది కాదు. ఆ! ఏది కాదు. ఏదైనా అంటే సార్ ఇప్పుడు అట్లాంటివి ఒక నిజంగా ఉంటే దీనిపైన చాలా రిసర్చ్ చేసి అది ఉంటే దాని నుంచే మందులు తయారు చేస్తాం కదా! బ్రహ్మాండంగా తయారు చేస్తారు. మంచి అవును. మందులు కరెక్ట్. తయారు చేస్తే పబ్లిక్ ఈజీ అయిపోతది కదా! అవును. సో, అట్లాంటివి మాత్రం ఏది లేదు. ఇట్స్ ఆల్ రైట్. ప్లాసిబో ఎఫెక్ట్స్. సూపర్. యాహ్! ఓకే. హెచ్‌బీఏ1సి అంటే హిమోగ్లోబిన్ A1C అంటే అచ్చా! మనం 3 మంత్స్ షుగర్స్ ఎట్లా ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ TSH హార్మోన్. ఓకే. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఓకే. ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ సీరం PSA అంటారు. అచ్చా! సీరం PSA. ఓకే. ఈ స్ స్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఓకే. మీరు మీ బ్లడ్ ప్రెషర్ ఎట్లా ఉందో చూసుకోండి. ఓకే. హైపర్ టెన్షన్ ఎట్లా ఉందో చూసుకోండి. ఓకే. నెక్స్ట్ కామన్‌గా మీరు చూసుకోవాల్సింది మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్. రైట్. ఈ 5 థింగ్స్ మీరు మైండ్‌లో పెట్టుకోండి. ఖచ్చితంగా చేసుకోండి. ఇవన్నీ నార్మల్‌గా ఉంటే మీకు ఎటువంటి ఇష్యూస్ రావు. సూపర్. ఇవన్నిట్లో ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే అన్నిటికి ట్రీట్మెంట్స్ ఉంటుంది. ఓకే. అన్నీ చాలా సింపుల్‌గా ట్రీట్ చేసేసుకోవచ్చు. ఒక్కసారి ఇవి సెట్ అయిపోతే అన్నీ నార్మలైజ్ అవుతాయి. ఓకే. రైట్ సార్. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే వయసు పెద్దగా అవును. అయిపోతది. జిమ్‌కెళ్ళి చేసి అవును. అంత అంటే అవును. సెక్స్ చేయాలని అవును. ఉంది గానీ అవును. బాడీ అవును. సహకరించడం అవును. బ్యాచ్ కూడా ఉంటుంది కదా! అవును. వాళ్ళకి కెగెలా ఏదో అంటారు కీగల్ ఎక్సర్‌సైజ్. ఎక్సర్సైజ్. కెగెల్ ఎక్సర్‌సైజ్, యాహ్! పెల్విక్ పెల్విక్ అట్లాంటివి ఫ్లోర్ ఏమైనా ఎక్సర్సైజ్. ఉంటే అవన్నీ సజెస్ట్ అంటే చేస్తారా? సార్ డెఫినెట్‌లీ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజ్ అనేటివి ఉంటాయి. ఓకే. యూట్యూబ్‌లో చాలా దొరుకుతాయి. అచ్చా! వెరీ గుడ్. కానీ ఇప్పటివరకి నాకు అది ఎట్లా చేయాలో ఈ పేషెంట్ చాలా మంది అడుగుతారు నన్ను. సార్ అది ఎట్లా నేను అనిపిస్తది ఆ కీగుల్ తయారు చేసిన డాక్టర్ కీగుల్ ఆయన. ఆ! ఓకే. ఆయనకన్నా తెలిసిందా లేదా అని. అచ్చా! ఓకే. అంటే సార్ బల్బో స్పాంజియోసమ్ ఈ మజిల్స్‌ని స్ట్రెంథెన్ చేయనీకి ఇవి. ఓకే. దానివల్ల సిగ్నిఫికెంట్ చేంజెస్ వచ్చినాయయితే నేను చూడలే. హ్మ్. కానీ చేస్తే మంచిది. డెఫినెట్‌లీ మనకి ఏం మెడిసిన్స్ లేకుండా ఇంప్రూవ్ అయితదంటే అన్నిటికంటే అదృష్టం అది. సూపర్. కానీ ప్రాక్టికల్లీ అది ఎగ్జాక్ట్‌లీ ఎలా చేయాలో ఎవరు తెలియదు. ఓకే. ఓకే. దట్స్ అంతే. మేజర్ ప్రాబ్లమ్. నేను వీడియోలు కూడా ఏం చాలానే లేవు యూట్యూబ్‌లో. చూసిన అబ్బో కొన్ని వందల వేల వీడియోస్ ఉన్నాయి. ఆ! కానీ కానీ అవి కరెక్టా కాదా? ప్రాక్టికల్లీ ఎంతవరకు అది పేషెంట్‌కి హెల్ప్ అయినాయనేది నాకైతే ఐడియా లేదు. అంటే రైట్. నేను సైంటిఫిక్‌గా సో మీరెవరు సజెస్ట్ చేయలే ఇంతవరకు? నేను సజెస్ట్ చేస్తా. చేశారు. చేయమని ఆ! చెప్తాను. ఓకే. డెఫినెట్‌లీ నాకు వచ్చి పేషెంట్ సార్ అది చేయొచ్చా అంటే చేయండి తప్పులేదు. బ్రహ్మాండం. ఆ! ఎట్లా చేయాలో నీకే పర్ఫెక్ట్ నువ్వు మంచిగా అయితే నాకు చెప్పు అని చెప్తాను. అంటే నిజంగా నేను కరెక్ట్. చాలా కరెక్ట్. సార్లు అనుకున్నా సార్ నేను ఇది. ఆ! చాలా సార్. మంది నా సీనియర్స్‌ని కూడా అడిగినా. ఆ! సార్. ఎగ్జాక్ట్‌లీ అంటే వాళ్ళు కూడా నవ్వుతారు. ఇది ఎట్లా చేయాలి? ఏమేమి ఎక్సర్సైజ్ చేయాలని. సో అంటే ప్రాక్టికల్లీ కరెక్ట్. పేషెంట్స్ కరెక్ట్. ఎంత సార్ ఇప్పుడు ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఎందుకంటే 50 వయసు మళ్ళీ వాళ్ళకి ఆ! ఇంకా ఇంపార్టెంట్. వాళ్ళకి మోకాళ్ళ ఎట్లా నొప్పులు అవును ఉంటాయి. ఎన్నుంటాయి అసలు. బ్యాక్ పెయిన్స్ ఉంటాయి. అవును. కీగల్ ఎక్సర్సైజ్ జాయింట్ ఆర్ పెయిన్స్ అవును. థింగ్ విచ్ విల్ ఇంప్రూవ్ ది పెల్విక్ ఫ్లోర్ మజిల్స్. రైట్. సో వాళ్ళు చేయడం అంత ప్రాక్టికల్లీ నాట్ థట్ ఈజీ అనేది నా ఫీలింగ్. కరెక్ట్. కరెక్ట్. దాని బదులు సిమ్టమాటిక్‌గా ట్రీట్మెంట్ చేసుకోవడమే ఇంకా మోర్ బెటర్ అనిపిస్తది. సూపర్. దీన్ని కాంట్రాడిక్ట్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూ. మీ అంటే మీరు చెప్తే ఫైనల్ అంతే నా ఇక పాయింట్ మళ్ళీ. ఆఫ్ వ్యూ. యాహ్! ఇంకొకటి సార్ ఈ మార్కెట్‌లో ఇప్పుడు చిన్నప్పటి నుంచి వింటున్నాం వయాగ్రా అని. అవును. ఇప్పుడు అవును. మీరు అవును. సెడ్నాఫిల్ అవి అవును. చెప్పారు. అవును. ఇవి అవును. కాకుండా ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉండే ఇంకా కొత్త మెడిసిన్స్ ఏమైనా వచ్చాయా సార్? అవేనా? అంటే సార్ ఇప్పుడు ఎట్లా అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఎంత రిసర్చ్ చేసినాక కొన్ని ఏదో ఒక డ్రగ్‌లో ఏదో చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అవును. అది నాకొస్తదా? నీకొస్తదా? అనేది గ్యారంటీ ఏది లేదు. రైట్. సిల్డెనాఫిల్ మంచి డ్రగ్గే. ఓకే. వయాగ్రాల్ అంటే కొంతమంది తలనొప్పి వస్తుంది. హ్మ్. చలో నెక్స్ట్ డ్రగ్ బెస్ట్ డ్రగ్ ఏంటి? నన్ను అడిగితే టడలాఫిల్. ఎందుకు టడలాఫిల్ బెస్ట్ డ్రగ్ అనిపిస్తది నాకు? 17 అవర్స్ సర్క్యులేషన్‌లో ఉంటది. అచ్చా! వెరీ వెరీ లెస్ సైడ్ ఎఫెక్ట్స్. అచ్చా! కొంతమందిలో మయాల్జియా ఉంటుంది. మయాల్జియా అంటే టాబ్లెట్ వేసుకునే సార్ ఏమిచ్చారు సార్ కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు అచ్చా! పడిపోతున్నాయి సార్. అసలు 3 రోజుల నుంచి బెడ్ మీదకే లేవలేకపోయినా. ఓయ్! కానీ అది 100లో ఒక్కళ్ళకైతది. అచ్చచ్చచ్చ! ఓకే.
సో అట్లా ఉన్న వాళ్ళకి మేము ఏం చెప్తామంటే ఇప్పుడు మీకు ఇచ్చిన డోస్ని చిన్న 1/4 పీస్ తీసుకొని వేసుకోండి. ఓకే. 5-6 డేస్లో సెట్ అయిపోతుంది మీ బాడీ. దానికి ఆ బాడీ అడ్జస్ట్ చేసుకుంటుంది. అచ్చా అచ్చా. ఆ ఓకే. డ్రగ్ ది ఎక్సలెంట్ డ్రగ్. సూపర్. సో ఈ మయాలజియా కూడా వద్దనుకున్న వాళ్ళు అట్లా వేసుకున్నప్పుడు సివియర్ భయపడొద్దు. అది డ్రగ్ First, ఎఫెక్టే. అది డ్రగ్ ఇండ్యూస్ మయాలజియా. రైట్. అది మీ కిడ్నీస్ ఎఫెక్ట్ కాలే, ఏది కాలే. ఓకే. అంత సివియర్ పెయిన్ ఉంటే ఒక ప్లేన్ పారాసెటమాల్ వేసుకోండి 650 mg సరిపోతుంది. ఓకే. అండ్ వీళ్ళు ఏం 1% కూడా ప్యానిక్ అవ్వద్దు. Right. డ్రగ్ ఎఫెక్టే. అదేదో Okay. మీ కిడ్నీస్ చాలా మంది ఒకసారి ఒక పేషెంట్ సార్ నా కిడ్నీలు ఎండిపోయినాయి సార్, నిన్నటి నుంచి మొత్తం నడుములు వస్తుంది సార్, అయిపోయింది సార్, ఏమవుతుంది? ఏం లేదు బ్రదర్, మందు టాబ్లెట్ ఆపేసేయండి. 4-5 డేస్లో కంప్లీట్గా వెళ్ళిపోతుంది, ఎక్స్క్రీట్ అయిపోతుంది బాడీ నుంచి. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. మీరు నార్మల్గా సెట్ అవుతారండి. ఇట్స్ ఓన్లీ డ్రగ్ ఇండ్యూస్ మయాలజియా, టెంపరీయే. అండ్ 100లో ఒక పేషెంట్ అవుతుంది. ఆ బంపర్ ఆఫర్ మీకు వచ్చినట్టయితే ఆపేయండి, టాబ్లెట్ ఆపేయండి. ఇంకొక డ్రగ్ ఉంటుంది అవనాఫిల్ అని. అవనాఫిల్ ఈజ్ మోర్ సేఫర్ డ్రగ్. వెరీ నేనైతే ఇప్పటివరకు ఒక పేషెంట్లో కూడా సైడ్ ఎఫెక్ట్ చూడని డ్రగ్ అది అవనాఫిల్. అది 100 mg స్ట్రెంత్లో దొరుకుతుంది. స్టార్టింగే 100 mg అది. బేసిక్ డ్రగ్. అంటే ఇప్పుడు మన టైడలఫిల్ బేసిక్ 5 ఎట్లనో అవనాఫిల్ బేసిక్ ఇస్ 100. అచ్చా. సిల్డినఫిల్ బేసిక్ డ్రగ్ ఇస్ 25. దీంట్లో బేసిక్ డ్రగ్ 100. ఓకే. సో దాన్ని 200 వరకు తీసుకోవచ్చు అవనాఫిల్ లాంటి డ్రగ్స్. ఓకే. వెరీ సేఫ్. సైడ్ ఎఫెక్ట్స్ వద్దు నాకు ఈ బాడీ అంటే టైడలఫిల్ ఇస్ ద బెస్ట్ చాయిస్. రైట్. వద్దనుకుంటే అవనాఫిల్ షిఫ్ట్ అవ్వచ్చు. వర్డనాఫిల్ అనే ఒక డ్రగ్ వచ్చింది కానీ కొంతమంది వచ్చి కొద్ది సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటే నేనైతే అవాయిడ్ చేస్తాను. ఓకే. Yeah. సూపర్ సార్. సో ఫైనల్గా 56 ఏళ్ళ బ్యాచ్ అంటే సెకండ్ ఇన్నింగ్ అవును, స్టార్ట్ చేయాలని ఉవ్విళ్ళు ఊరుతున్నారు. Yeah. వాళ్ళు మీ దగ్గరికి వస్తే Hmm. ఏం జరుగుతుంది అంటే లైఫ్లో జరిగే అద్భుతాలు ఏంటి? సార్ ఒకటి, మీరు వాళ్ళకి భరోసా ఇవ్వాలి. పోయిన సెక్స్ లైఫ్ ని రీగెయిన్ చేయొచ్చు, ఒకటి. ఎస్. కాన్ఫిడెన్స్ ని ఇంప్రూవ్ చేయొచ్చు. ఎస్. సెక్సే కాదు సార్, మల్టీ ఆర్గన్స్. కరెక్ట్. ఈ రోజు అంగస్తమన సమస్య ఉంటే విత్ ఇన్ 1 to 2 years హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తాయి. సో ఇది మనకి ఇండికేటర్ స్టార్ట్ కాగానే నా దగ్గరకు వస్తే మనం కంప్లీట్గా ఎవాల్యుయేట్ చేస్తాం వాళ్ళని. ఎవాల్యుయేట్ Okay. చేసినప్పుడు ఫర్దర్గా ప్రాబ్లం రాకుండా ముందే ఆపేసేయచ్చు. ఓకే. సో ఇది ఒక ఇండికేటర్ లా కూడా మీరు ఎక్కువ లైఫ్ బతకడానికి కూడా మనకి ఈ టెస్ట్లు చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. సూపర్ సార్, థ్యాంక్ యూ. సో చూసారు కదా ఫ్రెండ్స్, వయసు అనేది ఆధార్ కార్డు మీద నెంబర్ మాత్రమే. రైట్. సో మీ శరీరానికో మనసుకో కాదు. ఎవరేమనుకుంటారో, సమాజం ఏమనుకుంటుందో, పిల్లలు ఏమనుకుంటారని మీ కోరికల్ని, మీ ఆనందాన్ని చంపుకోవద్దు. చక్కగా డాక్టర్ గారు ఉన్నారు. మీ వయసుని కనీసం 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్తారు. మీరు ఏ వయసులో ఉన్నా ఒక 20 years అయితే ఖచ్చితంగా వెనక్కి తీసుకెళ్తారు. సో ఏం ఆలోచించకండి. మీ లైఫ్, మీ ఎంజాయ్మెంట్ అది. లీగల్గా మీరు చేస్తున్న అది పర్సనల్ హ్యాపీనెస్. పర్సనల్ హ్యాపీనెస్. ఇంకొకటి, ఈ సెక్సువల్ లైఫ్ బాగుంటే మీ అన్ని హెల్త్లు బాగుంటాయి. అదొక దాన్ని ఎక్సర్సైజ్ అని కూడా పిలవచ్చు మనం. 100%, నిజం చెప్పాలి, 100%. ఎక్సర్సైజ్ కాకుండా ఎక్సర్సైజ్ గుడ్ వర్డ్ 100%. చేస్తే మీ లైఫ్ ఇంకా బాగుంటుంది. మీ లైఫ్ టైం పెరుగుతుంది. ఒకవైపు 20 ఏళ్ళు వెనక్కి వెళ్తారు, అట్లా లైఫ్ టైం కూడా పెరిగేంత అద్భుతమైన అది మంచి వర్డ్. ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ ఎంత ఇంపార్టెంట్, ఎక్సర్సైజ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇది కరెక్ట్, బాగుంది వర్డ్. నాకే పేటెంట్ ఇది. నిజంగా బాగుంది. అంటే ఎస్, మీరు ప్రమోట్ చేయొచ్చు ఈ వర్డ్. బ్రహ్మాండంగా. మోర్ సెక్స్ యూ డూ ది మోర్ యూ లివ్. అంటే ఇది ఎస్టాబ్లిష్డ్, అంటే మనం Correct. చెప్పేది కాదు, కొత్తగా చెప్పేది ఏం లేదు, అందరికి తెలిసిందే కాబట్టి. వండర్ఫుల్ సార్. సో ముందే చెప్పినట్టు గాడ్ ఆఫ్ సెక్స్ ఆయన ఆశీష్ రెడ్డి గారు. నిశ్చింతగా, నిర్భయంగా, ఆయన అమెరికాలో చదువుకున్న వ్యక్తి. హై అండ్ ఎక్విప్మెంట్ నేను చూసి వచ్చాను. మీ ఎపిసోడ్ కూడా ఉంది మన దగ్గర, నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. సార్ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ ఎలా ఉంటుంది ఏంటో కూడా మీరు అందులో చూడొచ్చు. సో నిశ్చింతగా హ్యాపీగా ఫోన్ చేయండి, లేదా సీక్రెట్గా మీరు సీక్రెట్గా కలుస్తారన్నా కూడా కలవచ్చు. గచ్చిబౌలిలో సార్ది క్లినిక్ ఉంది, ఏషియన్ ఆండ్రాలజీ. సో హ్యాపీగా వెళ్ళి కలవచ్చు నిశ్చింతగా, నిర్భయంగా. ఆయన మీ ప్రైవసీని, మీ సీక్రసీని కూడా ఏమీ రివీల్ చేయరు. మీరు ఎంత పెద్దవాళ్ళు కావచ్చు. ఆయన దగ్గర సీఎంలు కూడా వస్తారండి, పక్క రాష్ట్రం సీఎంలు కూడా సీక్రెట్గా వచ్చిపోతుంటారు. కాబట్టి మీ ప్రైవసీకి ఏం హ్యాపీగా మీరు నిశ్చింతగా మీ సెక్సువల్ లైఫ్ని ఎంజాయ్ చేయండి. వెంటనే కాల్ చేయండి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.